యుద్ధం ఎవరి లబ్ధి కోసం, ఎవరు ఏం సాధించారు, చాలా ప్రశ్నలు, కానీ సమాధానాలు మాత్రం చాలా తక్కువ. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఆ జరిగిన యుద్ధ పేరి ఈరోజు ప్రపంచం అంతా కూడా ఇబ్బందికరంగా మారే పరిస్థితి. ఒక పక్క అమెరికా వైఖరి, ట్రంప్ మాట్లాడుతున్న మాటలు, ఆయన ఇస్తున్న స్పీచ్లు, ఏ మాటకి కూడా పొంతం లేని పరిస్థితి. ఒక అగ్రరాజ్య అధ్యక్షుడు అవలంబిస్తున్న వైఖరి, ఆయన మాట్లాడుతున్న మాటలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అమెరికన్ సిటిజన్సే తమ అధ్యక్షుణ్ణి చేదరించుకునే పరిస్థితికి వెళ్తున్నారు అంటే ఇంకా ఏ స్థాయిలో మరి ఆయన ఆలోచనలు ఉన్నాయి, వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మరొక వైపు నిన్న ఒక మాట మాట్లాడతారు హార్మోన్ జనసంధి కోసం. ఈ రోజు మీరు తిరగపోయినా పర్వాలేదు, మేము యుద్ధం ఆపేస్తానని మాట్లాడే వైఖరి. నిన్నంతా మీరు కానీ తిరగపోతే మీకు మంచినీళ్ళు కూడా లేకుండా మేము చేసేస్తాం అని చెప్పి మాట్లాడే పరిస్థితి. అంటే రోజుకొక మాట, రోజుకొక వైఖరి. ఈ యుద్ధం వల్ల అసలు లాభ పట్టిన వాళ్ళు ఎవరున్నారు? మరొక వైపు గల్ఫ్ దేశాలు గగ్గోలు పెడుతున్నాయి ఈ అంశం కోసం. ఎందుకు? మీరు అనవసరంగా ఇరాన్ని గెలికారు, ఇప్పుడు అది మీరు వెళ్ళిపోతున్నారు, యుద్ధం అయిపోయి ఇరాన్ని కొట్టే అది వేరే పరిస్థితి, మేము సేఫ్గా ఉందాం, కానీ మీరు అనవసరంగా రెచ్చగొట్టి వదిలి వెళ్ళిపోతున్నారు, అవి మా మీద పడుతుంది, మేము అనుభవించాలి దాన్ని అని చెప్పి వాళ్ళు ఆవేదన చెందే పరిస్థితి. మరి ఈ పరిస్థితులన్నీ కూడా ఈనాటి స్పెషల్ లైవ్ లో విశ్లేషిద్దాం. మనతో పాటుగా జయప్రకాష్ నారాయణ గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు, అలాగే లోక్సత్తా అధ్యక్షులు, మనతో పాటుగా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలాగే ప్రొఫెసర్ నాగేశ్వర గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కూడా కొద్దిసేపట్లో మనతో పాటుగా లైవ్ లో అందుబాటులో ఉన్నారు. జేపీ గారు నమస్తే సార్. నమస్తే వర్మ. సార్, ఎలా చూడాలి ఇప్పుడు ట్రంప్ గారు అవలంబిస్తున్న వైఖరి? ఈ రోజు ఎవరో ఏదో యుద్ధానికి ప్రపంచం అంతా కూడా ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొని ఉంటున్నది. ఇది ఎవరికి లాభం, ఎవరికి నష్టం? అసలు ఈ యుద్ధానికి ఎవరు బాధ్యులు సార్? మీరు చెప్పింది పూర్తిగా వాస్తవం వర్మ. కారణం ఏమైనప్పటికీ కూడా ఇది మొహం మీద కోపంతో ముక్కును కోసుకోవటం సార్. ప్రపంచం అంతా సంకటంలో పడింది, ఉరువురి మనలో పడిందని చెప్పని వాళ్ళకి తగదా వస్తే అన్ని దేశాలు, ఆసియా ఖండంలో ఉదాహరణకి భారత్ కావచ్చు, చైనా కావచ్చు, ఆగ్నేయాసియా కావచ్చు, జపాన్ కావచ్చు, మరి యూరప్ కావచ్చు, సో మధ్యప్రాచ్యం గల్ఫ్ దేశాలు మనం చెప్పనక్కర్లేదు, అందరికీ సంకటం అయిపోయింది. ప్రధానంగా ఈ హార్మోన్ జలసంధిని ఎప్పుడైతే దాన్ని ఇరాన్ అక్కడ నౌకాయానాన్ని ఆపగలుగుతుందో ప్రపంచం మొత్తాన్ని పేకమైనట్టు అయిపోయింది. అంచేత ఎట్లా కూడా దీని నుంచి బయటపడాలి. ఖచ్చితంగా దీనిలో అనుమానం లేదు, దీనిలో ఎవరు తప్పు ఎవరేయటం కాదు. ఇరాన్ ప్రభుత్వం సరైన ప్రభుత్వంగా వాళ్ళ వెనకాల ధర్మం ఏం లేదు, అమెరికా వెనకాల ధర్మం ఏం లేదు, అందరూ కూడా పొరపాటు చేశారు. కానీ బాధ్యత లేకుండా, ముందు చూపు లేకుండా, ఒక వ్యూహం లేకుండా, ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా, ఆయుధ సరఫరా మించిపోకుండా ఆలోచించాల్సిన బాధ్యతను విస్మరించి సంప్రదింపులు జరుగుతున్నాయి. చాలా మంది చెప్పిన ప్రకారం ఇరాన్ రాజుకు వస్తున్నది, సంప్రదింపుల పేరుతో అక్కడ సంప్రదింపులు జరుగుతూనే అకస్మాత్తుగా దాడి చేయడం అనేది చివరికి ప్రపంచం మొత్తాన్ని కూడా ఇబ్బందుల్లో పెట్టింది. ఆ బాధ్యతను ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకోవాలి. బాధ్యత ఎవరు తీసుకున్నా కూడా నష్టం మనందరికి. కాబట్టి ఇప్పుడు దీని నుంచి గండం నుంచి బయటపడే ప్రయత్నం మనం చేయాలి. మాట్లాడుతున్న సాక్షాత్తు ఇప్పుడు అగ్రరాజ్య అధ్యక్షుడు మాట్లాడుతున్న మాటలను ఎలా చూడాలి సార్? అంత పిచ్చి చేస్తలు అంటున్నారు, అది పరాకాష్ఠకి వెళ్ళిపోయింది ఆయన మాటలు అంటున్నారు. ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఈ రోజు ఇది అంటారు, రేపు ఇది కాదు అది అంటారు. ఎలా చూడాలి సార్ ఆయన వైఖరిని? మీరు అన్నట్టుగా ఎంత ఉన్నతాధికారంలో ఉంటే, ఎంత బాధ్యత పెరిగితే అంత బాధ్యతతో ప్రవర్తించాలని ఆశిస్తాం. మాట కావచ్చు, చేత కావచ్చు, నిర్ణయం కావచ్చు. అందున ప్రపంచానికే ప్రత్యక్షంగా పరోక్షంగా నాయకత్వాన్ని ఇస్తున్న దేశం, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచానికే ఆదర్శంగా ఉండే దేశం. రూల్ బౌండ్ సిస్టమ్ అని చెప్పన్నా, అంటే నిబంధనలను అనుసరించి, ఊరికే పడుతున్నది బలి కాకుండా కొన్ని నిబంధనలు, సాంప్రదాయాలు అనుసరించి ప్రపంచంతో పనిచేయాలని గట్టిగా వాదించిన దేశం. ఆ దేశ అధ్యక్షుడు ఎట్లా ఉంటే మన దురదృష్టం. కానీ మీరు నేను ఇక్కడ కూర్చొని మనం విమర్శించుకోగలం, బాధపడగలం, కానీ ఆ దేశ అధ్యక్షుడిని ఎవరు నిర్ణయం చేయలేం. అది అక్కడ ప్రజలు చూసుకుంటారు, అక్కడ రాజకీయ వ్యవస్థని కట్టడి చేసే ప్రయత్నం చేస్తుంది. మనం మాత్రం భరోసా అనిపించాల్సి వస్తుంది. కాబట్టి ఇవాళ మనం చూడాల్సింది ట్రంప్ని తిట్టిపోవడం మనకు పెద్ద ఉపయోగం లేదు. మనకు కావాల్సింది ఎట్లా బయటపడాలి.
ప్రపంచం అంతా ఇప్పుడు ఉదాహరణకి మన పక్కన ఉన్న పాకిస్తాన్, మనకి వాళ్ళకి చాలా గొడవ ఉండొచ్చు, వాళ్ళకి ఏదో సంప్రదాయం కోసం ప్రయత్నం చేస్తారు, వాళ్ళు చాలా కష్టంగా ఉన్నారు మనలాగా. కాబట్టి ప్రపంచంలో దీర్ఘకాలంలో ఒక అమెరికా తప్ప, రష్యా తప్ప, ఓ చిన్న దేశం ఉత్తర యూరోప్ నార్వే తప్ప, ప్రపంచంలో ప్రతి దేశానికి బహుశా కొంతకాలం కెనడా తప్ప, ఈ 4 దేశాలు మినహాయిస్తే ప్రతి దేశానికి కూడా ఇంధనం పడుతున్నది. ఏ దేశము స్వయం సమృద్ధం కాదు. అంచేత అందరూ ఈ కష్టంలో ఉన్నారు. వాళ్ళు తగాదాలు ఏదైనా కానీ మనకు అనవసరం. ట్రంప్ ఏం చేస్తారో అమెరికా ప్రజలు చూసుకుంటారు, మనకు అనవసరం. కోసం వచ్చే ఎన్నికల్లో ఓడిస్తారు ఆయన పార్టీని, ఆయనకి అలా చూడటానికి. కానీ రేపు పొద్దున మధ్య ఎన్నికల్లో ఓడించవచ్చు, తర్వాత ఓడించవచ్చు, అది వాళ్ళు చూసుకుంటారు. మనకు కావాల్సింది ఈ నౌకాయానానికి ఇబ్బంది లేకుండా ఉండి, ఈ ఎనర్జీ ఇంధన సరఫరాకి ఇబ్బందులు లేకుండా ఉంటే వాళ్ళు ఏం చేసినా నాకు అభ్యంతరం లేదు. ఇవాళ మనందరికీ ఉదయింది. కాబట్టి దీని నుంచి మనం ప్రపంచంతో బయటపడాలి. అన్ని దేశాలు ఆ విషయంలో గట్టిగా కలిసి ఒత్తిడి తీసుకోవాలి రెండు పక్షాల మీద. సార్ మనతో పాటుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. నాగేశ్వర్ గారు, జేపీ గారు కూడా నమస్తే. నమస్తే సార్. అసలు బాధ్యులు ఎవరికి దీని వల్ల ఏం కలిసి వచ్చింది? ప్రపంచాన్ని అంతటినీ కూడా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఈ ఒక్క దేశం పైన యుద్ధం చేస్తే మనం ఎవరు తప్పని చర్చించవచ్చు. ఇప్పుడు వెనిజులా పైన యుద్ధం చేశాడు, వాళ్ళ ప్రెసిడెంట్ కిడ్నాప్ చేసి పడేశాడు. ఇప్పుడు నెక్స్ట్ క్యూబా అంటున్నాడు, కొలంబియా అంటున్నాడు, అంతకుముందు ఇరాక్, అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్, అంతకుముందు కొరియా, వియత్నాం, పనామా, గ్రెనడా. మీకు ఎన్ని దేశాలు? ఒకటి కాదు, లిబియా. ఇదేమి మొదటి దేశము కాదు, చివరి దేశము కాదు. సో దీనికి చెప్తున్న కారణాలు నిజం కావు. నిజంగానే ఇరాన్ లో ఓ దుర్మార్గమైన ప్రభుత్వం ఉంది, అందుకే మేము యుద్ధం చేశాను అన్నాడు. నిజమే, దుర్మార్గమైన ప్రభుత్వం కాదని వారు అంటలేరు. కానీ ఇంతకుముందు జేపీ గారు అన్నట్లు అమెరికా అధ్యక్షుడు ఎలాంటి వాడైనా మనం చేయగలిగింది ఏం లేదు, అమెరికా ప్రజలు నిర్ణయించుకోవాలి. ఇరాన్ ప్రెసిడెంట్ ఎలాంటి దుర్మార్గమైన వ్యవస్థ ఉన్నా ఇరాన్ ప్రజలే నిర్ణయించుకోవాలి తప్ప అమెరికా నిర్ణయించరు. అయినా కూడా మరి అమెరికా నిజంగానే ఇరాన్ ప్రజలకు ఏదైనా విముక్తి చేస్తానికి వెళ్ళిందని అనుకుందామంటే, ఇరాన్ కన్నా దుర్మార్గమైన వ్యవస్థలు పాకిస్తాన్ లేవా? మీకు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇవన్నీ మతరాజ్యాలు కావా? ఇవన్నీ రాచరికాలు కావా? పాకిస్తాన్ అయితే తీవ్రవాద దేశం కదా. మరి అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఏమో మై ఫేవరైట్ అంటాడు, ఆసిమ్ ఆర్బీజీ మై ఫేవరైట్ అంటాడు, దట్ ట్రెమెండస్ గ్రేట్ పీపుల్ అంటారు. మరి వాళ్ళు కూడా తీసిపడాలి నిజంగా చెప్పాలంటే. సో ఇరాన్ ఎలాంటి దుర్మార్గ వ్యవస్థలు ఉన్నాయో చాలా దేశాల్లో దుర్మార్గ వ్యవస్థలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇరాన్ లో ఉన్న ఇస్లామిక్ రెజ్యూమ్ ఎవరు సపోర్ట్ చేయడు. కానీ ద ఫండమెంటల్ పాయింట్ అనేది నిజంగా వాళ్ళు రిమూవ్ చేసడానికి అమెరికా వెళ్ళిందా? వెళ్తే మరి పాకిస్తాన్ మీద ఎందుకు వెళ్ళదు? సౌదీ అరేబియాలో రాచరికమైన మానవ హక్కులు కాపాడుతుందా? సో అందువల్ల ఫండమెంటల్ రెజ్యూమ్ చేంజ్ కాదు. రెండోది ఏం చెప్పారు, ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని. సో ఉన్నాయా లేవా? ఉంటే ప్రమాదం, అనుమానం లేదు. సో పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని ఓపెన్ గా చెప్తున్నాడు కదా. అసిమ్ ఫ్లోరిడాలో చెప్పాడు కదా, మేమే పడిపోయే పరిస్థితి వస్తే సగం ప్రపంచాన్ని పడగొడతామని. మరి పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉంటే ప్రమాదం కాదా? ఈవెన్ ఇజ్రాయిల్ అణు విధానంలో ఉంది శాంసంగ్ డాక్టర్ అని. మేము అవసరం, మా తప్పనిసరి పరిస్థితి అయితే అణ్వాయుధాలు వాడతాము అని కూడా ఓపెన్ గా చెప్పుకున్నాం. మనమన్నా కనీసం న్యూక్లియర్ నో ఫస్ట్ యూజ్ అన్నాం, ముందు వాడమన్నావా? ఇజ్రాయిల్ లో న్యూక్లియర్ నో ఫస్ట్ యూజ్ లేదు. వాళ్ళు శాంసంగ్ డాక్టర్ ప్రకారం వాళ్ళు అవసరం వస్తే తమ ఉనికిగా ప్రమాదం ఏర్పడిందంటే అణ్వాయుధాలు వాడతామని చెప్తున్నారు. సో మరి పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ప్రమాదం కాదు, ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి అనే అనుమానంతోనే ప్రమాదం పట్టాడు. మరి అదే నిజమైతే ఇరాక్ లో ఇలాగే చెప్పారు, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. ఇప్పటి వరకు ఇరాక్ లో ఒక్క వెపన్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అనుకోలేదు. మధ్యలో కిడ్నాప్ చేయడానికి డ్రగ్స్ అన్నాడు. ఇప్పుడు ఎన్ని డ్రగ్స్ పట్టుకున్నాడు? ఇప్పుడు ఈ మధ్యలో కిడ్నాప్ అయిన రోజులేదు కదా. ఇంకో ఇన్ని టన్నులు డ్రగ్స్ పట్టుకున్నాం, ఇంకో ఈ డ్రగ్ కాట పట్టుకున్నాం చూపెట్టాడు ఇప్పటి వరకు. సో అందువల్ల న్యూక్లియర్ వెపన్స్ కహానీలు చెప్పడం. సో మరి మాకు ప్రమాదము అంటాడు, అమెరికాకు ప్రమాదము ఇరాన్ అంటే వాళ్ళు చెప్పినా నవ్వుతాడు. అమెరికాకున్న శక్తి ఎంత, ఇరాన్కున్న శక్తి ఎంత? ప్రమాదం కాదని వాళ్ళ కౌంటర్ టెర్రరిజం హెడ్ జోక్ అని చెప్పాడు. అసలు ఇరాన్ మాకు ప్రమాదమే కాదని వాళ్ళ పార్లమెంట్ కు వాళ్ళ డైరెక్టర్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గవాడి రిపోర్ట్లు చెప్పాడు. కానీ ట్రంప్ మాత్రం ఆ ప్రమాదం అని చెప్పి అటాక్ చేశాడు. సో చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే, ప్రపంచాన్ని తాను శాసించాలనుకుంటున్నాడు కనుక అన్ని దేశాలు యుద్ధాలు చేస్తున్నాడు. దీనికి మనం ఏమీ చేయలేము అనుకుంటే కూడా పొరపాటు. ఖచ్చితంగా మనం ఏమీ చేయలేకపోయినా మనకు పర్యవసనాలు అనువాలి. ప్రపంచంలో బలమైన ప్రజాభిప్రాయం నిర్మించడం ద్వారానే ఈ ఆధిపత్యవాదాన్ని మనం ఎదుర్కోగలం. బ్రిటిష్ వాళ్ళని ఏమి చేయలేమనుకో 200 ఏళ్ళలో అనుభవించిన తర్వాత పోరాట సభ వెనక్కొట్టాం కదా. వరల్డ్ ఆర్డర్ విల్ చేంజ్. ఇలా కాకపోతే రేపైనా మన దేశ ప్రభుత్వాలన్నీ ఒక రకంగా యునైట్ అయితే డెఫినెట్ గా వరల్డ్ ఆర్డర్ విల్ చేంజ్.
అది ఒక రోజులో కాకపోవచ్చు, బట్ గ్లోబల్ పబ్లిక్ ఒపీనియన్ అమెరికా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సో అందువల్ల ఇది ఖచ్చితంగా ఈ రకమైన ఆధిపత్యవాదం ఎవడు చేసినా తప్పే. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ లో చేసిన దాన్ని ఎవడు అపోజ్ చేయగలుగుతారు? లేదా చైనా వాడు ఇంకోటి చేస్తే ఎవరు అపోజ్ చేయగలుగుతారు? సో అందువల్ల ఈ రకమైన ఆధిపత్యవాదాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతి పౌరుని పైన ఉంటుంది, ప్రతి మానవుని పైన ఉంటుంది. సార్ జేపీ గారు, ఒక విషయం ఇప్పుడు ప్రొఫెసర్ గారు చెప్పిన అంశం ఏంటంటే అమెరికాకి మాకేదో ప్రమాదం ఉంది, వీళ్ళ దగ్గర ఇది ఉంది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఈ రకంగా వేరే వేరే రకంగా ఆలోచనలు చేస్తున్నారు. మరి ఈ యుద్ధంతో లేకపోతే ఎంతో ముందు జరిగిన వాటితోటి అమెరికా ఏం సాధించిందండి? ఇప్పుడు అమెరికా 3 దశల్లో మీరు అమెరికా చాలా దేశాలు జోక్యం చేసుకొని చూడొచ్చు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత. మొదటి దశలో కొరియాలో కావచ్చు, లేకపోతే జపాన్ లో ప్రజాసంఖ్యను తీసుకురావడం కావచ్చు, లేకపోతే యూరోప్ లో మార్షల్ ప్లాన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ దేశాలకు మేలు చేసినాయి. ఆ మొదటి దశలో ఒక 10 ఏళ్ల పాటు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆ దేశాలకు మేలు చేసినాయి. రెండో దశలో సోవియట్ యూనియన్ అరికట్టాలని చెప్పని నానా ప్రయత్నాలు చేశారు, ముఖ్యంగా ఆగ్నేయ ఆసియాలో. మీరు వియత్నాం, కంబోడియా, లావోస్ విధ్వంసం విపరీతంగా జరిగింది. అక్కడ అమెరికాని సాధించలేకపోయింది, పరుగు పోయింది, జన నష్టం జరిగింది, ఆస్తుల నష్టం జరిగింది, ప్రపంచంతో అల్లకల్లరమే. అది రెండో దశ. మూడో దశలో 9/11 తర్వాత 2001 తర్వాత ఆఫ్ఘనిస్తాన్ దాడిని మనం కాదనలేము. ఫలితం రాలేదు, నష్టపోయారు. కానీ ఆ దేశం అధికారికంగా టెర్రరిస్ట్ ముఠాలకి ఆశ్రయం ఇచ్చి, అరే ఆ టెర్రరిస్టుని పోషించమని చెప్పండి లేదా, వాళ్ళు మాకు ఇచ్చేయండి అని చెప్పంటే దానికి ఒప్పుకోకుండా ఉన్నప్పుడు అమెరికా పేరుకి మందేసిన ఎవరికైనా గచ్చంతరలేదు. కానీ వ్యూహాత్మకంగా తప్పుదాలు చేశారు. ఇరాక్ మీద దాడి ఏ రకంగా అవసరం లేదు, ఏ రకంగా అవసరం లేదు. కాబట్టి ఆ 2001 తర్వాత దాడులు చాలా సందర్భాల్లో గందరగోళం దారితీస్తుంది, అనుకున్న దానికి వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి. ఇప్పుడు ఇరాన్ మీద దాడి, ఇందాక నాగేశ్వరం అన్నట్లుగా ఇరాన్ మనం సమర్థించక్కర్లేదు. కానీ ఇరాన్ మిగతా ఇస్లామిక్ దేశాలు లాంటిది కాదు. కొన్ని వేల సంవత్సరాల నాగరికత ఉన్నది, ఆధునికీకరణ ఉన్నది, మంచి విద్య, శాస్త్ర సాంకేతిక విజ్ఞానాలు ఉన్నాయి. కాబట్టి ఏదో రకంగా సాంప్రదాయంతో కూర్చోవాల్సి వచ్చింది. వాళ్ళు చేసిన తప్పే. విదేశాల్లో మీరు టెర్రరిస్టులు ప్రోత్సహించడం కావచ్చు, హెజ్బుల్లా లాంటి వాళ్ళని, లేకపోతే హమాస్ మరొకరు ప్రోత్సహించడం కావచ్చు, తీసిన కానీ, లేకపోతే అణ్వాయుధాలు తీసుకొచ్చి మేము ఇజ్రాయల్ తొలగిస్తాం, రోజు ఇజ్రాయల్ అమెరికా అంటాం కావచ్చు, తప్పే. కానీ సంప్రదింపులు కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. మనకు అందిన సమాచారం ప్రకారం, వాస్తవంలో కాలక్రమేణా చరిత్రకారులు వివరిస్తారు, తెలిసిన సమాచారం ప్రకారం సంప్రదింపుల్లో ఇరాన్ ఒక ఒప్పందానికి సిద్ధంగా ఉంది. కానీ వీళ్ళేమనుకున్నారు, మాకు మిగతా భాగం నుంచి ఒప్పందింది, ఆ సుప్రీం కోర్టులో మిగతా వాళ్ళని చంపేస్తే వెంటనే వదిలిపోతారని చెప్పి అనుకున్నాడు. హ్యూబ్రిస్ అంటాం, అహంకారం, ముందు చూపు లేకపోవడం, తొందరపాటు. అమెరికా లాంటి దేశం తొందరపాటు ప్రదర్శిస్తే నష్టం అమెరికాకు మాత్రమే, ప్రపంచం మొత్తానికి. ఇప్పుడు మనమంతా కూడా నష్టం అనిపిస్తున్నాం. అంటే దీన్ని ఏ రకంగానే మనం క్షమించకూడదు. సార్ ప్రొఫెసర్ గారు, ఇది జేపీ గారు చెప్పిన అంటే వాస్తవానికి అమెరికా సాధించింది కూడా ఏమీ లేదు. అవును, ఈ వారం మీకు ఉదాహరణ చెప్తాను. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ యుద్ధానికి ముందు ఫ్రీగా ఉండే, ఇప్పుడు ఏంటి తాజాగా ఇవాళ వాల్ స్ట్రీట్ జర్నల్ లో వచ్చిన కథనం బహుశా జేపీ గారు కూడా చూసింటారు. ఏంటి, ట్రంప్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇరాన్ బ్లాకేడ్ అలాగా ఉండగా యుద్ధం ఆపాలను. అవును. సో డైరెక్ట్ గా నిన్న వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ ఓపెన్ గా చెప్పారు, అసలు స్టేట్ ఆఫ్ హార్మోజ్ మా కోర్ ఆబ్జెక్టివ్ కాదు, దాన్ని ఫ్రీ చేయడం అని. మార్కో రూబియో అల్ జజీరాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు, స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఎలాగో ఎప్పుడో ఒకసారి అవుతుంది లేండి, ఇఫ్ నాట్ టుడే టుమారో, ముందు మేము యుద్ధము ఆపడము గురించి ఆలోచిస్తున్నామని. అంటే ఏమైంది, బిఫోర్ వార్ ఏమో స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఫ్రీ, ఆఫ్టర్ వార్ ఏమో స్టేట్ ఆఫ్ హార్మోజ్ బ్లాకేడ్. ఏం సాధించాడు ట్రంప్? సో బిఫోర్ వార్ ఏమో ఇరాన్ జేపీ గారు చెప్పినట్లు న్యూక్లియర్ నెగోషియేషన్ కు సిద్ధం. అసలు 2015 లో ఒబామా ప్రెసిడెన్సీ లో ఒప్పందమే కుదిరింది. IAEA చెప్తోంది ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ లేవు అని, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నది అని మాత్రమే చెప్పింది. ఆ ప్రయత్నాలు ఆపడానికి మీకు 2015 లో అమెరికా అగ్రిమెంట్ చేసుకుంది. ఇప్పుడు కూడా ఇంతకుముందు జేపీ గారు అన్నట్లు ఈ చర్చలు, యుద్ధం స్టార్ట్ అయ్యేలాంటి కూడా ఒమన్ మీడియేషన్ లో చర్చలు జరుగుతున్నాయి. ఒమన్ ఫారెన్ మినిస్టర్ ఓపెన్ గా చెప్పారు 24 hours లో డీల్ కుదరబోతోంది. అసలు ఇరాన్ అమెరికా షరతులకు దాదాపు అంగీకరించిందని, దీన్ని అమెరికా కూడా ఖండించలేదు. సో మరి ఎప్పటి వరకు ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ ను తయారు చేయకుండా, ఇరాన్ వద్దే కాదు ఎవరి దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నా ప్రమాదకరమే, ఇరాన్ దగ్గర ఉన్న ప్రమాదకరమే, అందులో డిస్ప్యూట్ ఏమీ లేదు. ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకుండా
కట్టడి చేయగలిగాం ప్రపంచము అమెరికా అక్కడ. ఇప్పుడు ఏంటి వాళ్ళు అసలు న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ నుంచే మేము ఉపసంహరించుకుంటాం, ఏం చేసుకుంటాం చేసుకోపో అంటున్నారు. సో పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ చేసడానికి అసలు అమెరికా క్రెడిబిలిటీ ఉందా అన్నది క్వశ్చన్. పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ వెనకాల అమెరికా లేదా? సో అందువల్ల ప్రెస్లర్ అమెండ్మెంట్, హ్యాండ్ బ్రౌన్ అమెండ్మెంట్ ఎన్ని సవరణలు ఇచ్చి సాయం చేశారు. సో అందువల్ల మీకు ఇక్కడ ఫండమెంటల్ గా ఇప్పుడు అంతకు ముందు ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ కట్టడి చేశాం, ఇప్పుడు ఆ ఉన్న కాస్త కట్టడి పోతుంది. రెండోది. మూడవది, అంతకుముందు అమెరికన్ మిలిటరీ బేసెస్ అన్ని చాలా రోబస్ట్ గా ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ దాడుల్లో దెబ్బతిని అమెరికా సైనికుల మిలిటరీ బేసెస్ నుంచి వదిలేసి హోటళ్లలో తలదాక్కున్న పరిస్థితి. సో అంత పవర్ఫుల్ మిలిటరీ బేసెస్ కూడా ఛేదించి గల్ఫ్ దేశాలపైన ఇరాన్ దాడులు చేస్తే చూస్తూ ఊరుకోగలిగారు, ఏమైనా దాడులు ఆపగలిగారా? సో నాలుగోది, అంతకు ముందు ఆ ట్రంప్ కండిషన్ పెట్టేవాడు, ఇప్పుడు ఇరాన్ కండిషన్ పెడుతుంది కాబట్టి. సో ఇరాన్ అప్పుడు అమెరికా కండిషన్స్ పెడుతుంటే ఇరాన్ ఏమో కాస్త మాట మేము అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్తుంది. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఈ కండిషన్ మాది, ఆ కండిషన్ మీది, యుద్ధం ఆపాలనే కండిషన్ అంటున్నారు. ఐదోది రెజీమ్ చేంజ్ అయింది. ఆ కమ్యూని కొడుకు కావదు ఇంకోడు. ట్రంప్ ఏమంటున్నాడు, అయిపోయింది, ది ప్రజెంట్ రెజీమ్ ఇస్ వెరీ ప్రొఫెషనల్స్ అంటున్నాడు. సో గుడ్ తాలిబాన్, బ్యాడ్ తాలిబాన్ అని చెప్పాడు చూడండి. ఆ మరగతి తాలిబాన్ సృష్టించింది అమెరికా. కోల్డ్ వార్ లో అమెరికా, సౌదీ అరేబియా, పాకిస్తాన్ లో అక్రమ సంతానం కాదా తాలిబాన్లు? బిన్ లాడెన్ అమెరికా సృష్టించలేదా? తర్వాత వాళ్ళ మీద యుద్ధానికి పోవచ్చు. సో అందువల్ల గుడ్ తాలిబాన్, బ్యాడ్ తాలిబాన్ అని చెప్పి 20 ఏళ్ల తర్వాత తాలిబాన్కి అప్పచెప్పి వెళ్ళిపోయారు కదా. ఇలా ఆఫ్ఘనిస్తాన్ అంతకు ముందు కనీసం తాలిబాన్ కు ఒక రెసిస్టెన్స్ ఉంది నార్థన్ అలియన్స్ రూపంలో. మన ఇండియా, రష్యా, నార్థన్ అలియన్స్, ఇరాన్ సపోర్ట్ చేసేది. ఇప్పుడు ఏ రెసిస్టెన్స్ లేకుండా తాలిబాన్ ఏకఛత్రాధిపత్యం వచ్చింది. సో అమెరికా వారికి ముందు తాలిబాన్ కు గట్టి పోటీ ఉంది అహ్మద్ షా మసూద్ వీళ్ళ నాయకత్వంలో. మీకు తాలిబాన్ కు ఏకఛత్రాధిపత్యం లేదు. ఇప్పుడు తాలిబాన్ కు కంప్లీట్ ఏకఛత్రాధిపత్యం వచ్చి గ్లోబల్ రికగ్నిషన్ వచ్చింది. ఇప్పుడు ఇండియాతో సహా మనం కూడా వాళ్ళ ఫారెన్ మినిస్టర్ వస్తే బ్రహ్మాండంగా ఆరుతు పెట్టాం కదా. సో ఇలా అమెరికా, ఇండియా, రష్యా, చైనా అన్ని దేశాలు తాలిబాన్ గుర్తిస్తున్నాయి. అంటే బిఫోర్ అమెరికన్ వార్ తాలిబాన్ వాజ్ వీక్, ఐసోలేటెడ్, రెసిస్టెన్స్ ఎదుర్కొంటుంది. ఆఫ్టర్ అమెరికన్ వార్ తాలిబాన్ ఇస్ స్ట్రాంగర్ నౌ. సరే ఇరాన్ లో కూడా అదే రెజిమ్ జరుగుతుంది చూస్తుండండి. సో అందువల్ల అల్టిమేట్ గా ఈ అమెరికా ఏం సాధించింది అనేది క్వశ్చన్ మార్క్ మిగిలిపోతుంది కదా. సరే ఇప్పుడు ఇరాన్ ఈ ప్రతిఘటన ఉంటుందని అమెరికా ఊహించకపోవడాన్ని ఎలా చేయాలి? అగ్రరాజ్యం అంటారు, అమెరికాకి తిరిగి లేదంటారు, ప్రపంచాన్ని జేపీ గారు కరెక్ట్ పదం అండి, హుబ్రిస్ అని. సో అంటే ముందు చూపు లేదు అని జేపీ గారు చెప్పారు స్టార్టింగ్ లోనే. అంటే హుబ్రిస్, నేను సర్వశక్తివంతి. మీకు ఉదాహరణకు మహాభారతం తీసుకున్నా. ఉత్తర గోగ్రహణంలో కర్ణుడు ఓడిపోయాడు అరణ్యవాస సమయంలో. ఉత్తర గోగ్రహణంలో కర్ణుడు పారిపోయాడు గంధర్వరాజు దాడికి. అర్జునుడు, భీముడు వెళ్లి కాపాడాడు దుర్యోధనుడిని. తర్వాత మీకు విరాట పర్వ సమయంలో మళ్ళీ ఉత్తర గోగ్రహానికి ముందు ఇది అరణ్యవాస సమయంలో కర్ణుడు పట్టుకున్నాడు. మళ్ళీ ఉత్తర గోగ్రహణం సమయంలో విరాట పర్వ టైంలో ఒక్క అర్జునుడు వెళ్లి సర్వసైన్యాన్ని ఓడించాడు. ఈ రెండు జరిగినాక కూడా మళ్ళీ యుద్ధం చేసింది దుర్యోధనుడు. సో ఆ రోజు దుర్యోధనుడు హుబ్రిస్, ట్రంప్ హుబ్రిస్, అందరూ ఇదే హుబ్రిస్. అంటే వాళ్ళొక తమదైన ఆలోచనలోనే ఉంటారు. సో ఒక ఎగ్జిట్ స్ట్రాటజీ లేకుండా ఏం జరుగుతుంది, ఇన్ని అనుభవాలు ఒక్కరోజు కాదు కదా. వియత్నాం లో ఆ రోజే ఓడిపోయారు కదా. ఆఫ్ఘనిస్తాన్ లో మూటాంలో చదువుకొని పారిపోయారు, 20 ఏళ్ల తర్వాత పారిపోయారు కదా. ఆఖరికి అమెరికా తెచ్చుకున్న వెపన్స్ కూడా వాళ్ళకే వదిలేసి వెళ్ళిపోయారు తాలిబాన్. అసలు తాలిబాన్ కు వదిలేతే మోస్ట్ హ్యూమిలియేటింగ్ రిట్రీట్ కదా. సో ఇలా ఇరాక్ లో ఏం జరిగింది, ఇప్పటికి కూడా ఇరాక్ లో ఏమైనా తోవకొచ్చిందా? లిబియా 2 ముక్కలైంది కదా. సో రిపీటెడ్ గా ఫెయిల్ అవుతున్నా ఎందుకు చేస్తారంటే పోలీసులకు ఎన్నిసార్లు దొరికిన దొంగ మళ్ళీ బయటకు వచ్చినప్పుడు దొంగతనం చేస్తారు కదా. సో ఎందుకు వాటి స్వభావం అదిగా. కానీ దొంగగా పోల్చడం లేదు ట్రంప్, కానీ దొంగ అమెరికన్ సొసైటీ కాదు, రెండింటి మధ్య మనం డిఫరెన్షియేట్ చేయాలి. అమెరికన్ సమాజం గొప్ప సమాజం. మీకు ఇలా నో కింగ్స్ ప్రొటెస్ట్ పేరిట 3200 ప్లేసెస్ లో లక్షలాది మంది ప్రొటెస్ట్ పాల్గొన్నారు. మన దేశంలో లేదు అన్ని ప్రొటెస్ట్. అందువల్ల వీ హ్యావ్ టు సల్యూట్ అట్ అమెరికన్ సొసైటీలో ఉన్న కాన్షియస్నెస్ కు. అమెరికన్ ఈజ్ ల్యాండ్ ఆఫ్ టెక్నాలజీ, ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ. సమస్యలో అమెరికన్ స్టేట్, ఆ స్టేట్ నడిపించేది మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్. ఇప్పుడు వారస్తేనే ఈ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ గిరాకీ, వారస్తేనే డాలర్ వాల్యూ పెరిగింది. మీరు గమనించండి, వారికన్నా ముందు డాలర్ 2025లో 10% పడిపోయింది. వారు స్టార్ట్ అయినప్పుడు డాలర్ వాల్యూ పెరుగుతుంది, గమనించండి. సో దట్ ఈస్ వాట్ దే వాంట్. డాలర్ వాల్యూ పెరుగుతుంది, మిలిటరీ ఇండస్ట్రీ బ్రహ్మాండమైన కాంట్రాక్ట్లు వస్తున్నాయి. $1 ట్రిలియన్ అమెరికా డిఫెన్స్ బడ్జెట్, మళ్ళీ $500 బిలియన్ కావాలని
ట్రంప్ అడుగుతున్నాడు. సో ద ఎకానమీ రన్ బై ద మిలిటరీ ఇండస్ట్రీ, వాట్ యూ ఎక్స్పెక్ట్ ఓన్లీ వార్ కదా. ఇలా ఎకానమీలో మేజర్ పార్ట్ మిలిటరీ ఇండస్ట్రీ. ఐఎమ్ నాట్ టెలింగ్ టోటల్, అలా మీడియాలో కూడా మిలిటరీ ఇండస్ట్రీ ఉంటుంది. అందుకే మీడియా కూడా వారికి అనుకూల ప్రాపగండా చేస్తూ ఉంటుంది. సో అందువల్ల మన కళ్ళ ముందు కనబడుతున్న వ్యవహారం కదా. అంటే ఇక యుద్ధ వ్యూహాల్లో ఎలా దెబ్బతిన్నారు, ఇరాన్ అసిమెట్రిక్ వార్ఫేర్. ఈ అసిమెట్రిక్ వార్ఫేర్ ఇప్పుడు కాదు, ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ అదే అసిమెట్రిక్ వార్ఫేర్ తో మళ్ళీ అధికారంలోకి వచ్చింది. వియత్నాం లో ఇదే అసిమెట్రిక్ వార్ఫేర్. దిస్ ఈజ్ ఎ నోన్ వరల్డ్ థింగ్. ఇవాళ కాదు, వరల్డ్ వార్ టైంలోనే జరిగింది కదా. వరల్డ్ వార్ టైంలో కూడా చూశారు, బలహీనుడు కూడా బలవంతుణ్ణి ఇబ్బంది పెట్టగలుగుతాడు. ఇది కాదు 1969 లో హెన్రీ కిస్సింజర్ అన్న మాటలు ఏమన్నాడు, ఏ కన్వెన్షనల్ ఆర్మీ లూజెస్ ఇఫ్ ఇట్ డజంట్ విన్, ఏ గెరిల్లా ఆర్మీ విన్స్ ఇఫ్ ఇట్ డజంట్ లూజెస్ అని. ఇది హెన్రీ కిస్సింజర్ అన్న మాటలు కదా. సో ఇప్పుడు కిస్సింజర్ చెప్పిన దాన్ని పాటించి ఉంటా కూడా ట్రంప్ కి ఈ పరిస్థితి రాకపో కదా. సార్ ఇప్పుడు ట్రంప్ యూటర్న్ తీసుకోవడం, సో ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటి సార్? నెతన్యాహు తొలి నుంచి కూడా ఇరాన్ మీద దాడి చేయటం దేశానికి అత్యవసరం నమ్మాడు. దానివల్లనే ఇరాన్ సమాజాన్ని అక్కడి నుంచి ట్రంప్ మీద తీసుకొచ్చి అమెరికాని దీనిలో దింపాడు. ఖచ్చితంగా ఇజ్రాయెల్ గతంలో కంటే ముందు కంటే యుద్ధం తర్వాత మరింత అభద్రత ఉంటుంది. ఓకే, ఇజ్రాయెల్ మీద నమ్మకం పోతుంది, అరబ్ దేశాలు బలహీనం అవుతాయి, ఇరాన్ ఆ ప్రాంతంలో మరింత బలీయమైన శక్తిగా వస్తుంది. ప్రపంచంలో ముఖ్యంగా అమెరికాలో ఇజ్రాయెల్ మద్దతు చాలా తగ్గిపోతున్నది. ఈ కారణంగా అమెరికా మద్దతు లేకుండా ఇజ్రాయెల్ నిలవడం చాలా కష్టం. ఎందుకంటే ఎంత కష్టపడ్డ దేశమైనా, ఎంత సాంకేతిక విజ్ఞానం ఉన్నా, సైనిక పాఠం ఉన్నా కూడా మొత్తం ఒక జిల్లా, మనకు ఒక జిల్లా అంత విస్తీర్ణం, జనాభా అంతకంటే 80-90 లక్షల మంది. ఆ చుట్టూ ఉన్నటువంటి అరబ్ దేశాలు, ఇస్లామిక్ దేశాలు, ఇంతకు 100 రెట్ల భూభాగం ఉన్నటువంటి దేశాల్లో 150 రెట్ల భూభాగం ఉన్నది. అక్కడ నిలదొక్కోవాలని చెప్పంటే అందరి సద్భావం అవసరం, దాన్ని కోల్పోతున్నారు. అంతకుమించి అమెరికాలో ప్రజల మద్దతును కోల్పోతున్నారు. కాబట్టి ఇజ్రాయెల్ యుద్ధం ముందు కంటే యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ బలహీనం అవుతుంది, మరింత కష్టంలో ఉంటుంది. సార్ ప్రొఫెసర్ మీ అభిప్రాయం? నెతన్యాహు యుద్ధం లేకపోతే నెతన్యాహు అధికారంలో ఉండడు, జైల్లో ఉంటాడు. అతని మీద కరప్షన్ స్కాండల్స్ ఉన్నాయి. మీకు వెరీ నారోలా అవిశ్వాస తీర్మానం ఓడిపోయాడు, ఫార్ రైట్ మద్దతుతో అధికారంలో ఉన్నాడు. అక్కడ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గుర్తించనట్టున్నాడు. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పిలవాలని గుర్తించనట్టాడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. మీకు గుర్తునే ఉంటుంది, హమాస్ దాడికి ముందు హమాస్ చాలా కిరాతకమైన దాడి చేసింది. ఆ దాడిని ఉపయోగించుకొని 70,000 మంది చంపేశాడు నెతన్యాహు. దానికన్నా ముందు మీకు జ్యుడిషియల్ రిఫార్మ్స్ కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్లో ఆఖరికి రిజర్వ్ ఆర్మీ కూడా తిరగబడింది, రిజర్వ్ ఆర్మీ. సో మేము ఇజ్రాయెల్లో ఇప్పుడు ఈ రోజు ఎన్నికలు జరిగినా ఈ యుద్ధం అంటే లేకపోతే నెతన్యాహు గెలవాడు. సో అందువల్ల నెతన్యాహు యుద్ధం లేకుండా బతకలేడు. అందుకే మీరు గమనించండి, ఇప్పుడు జూన్ 2025 లో అమెరికాతో చర్చలు నడుస్తున్నప్పుడు యుద్ధం మొదలైంది, దాడులు మొదలుపెట్టాడు. ఇప్పుడు మళ్ళీ చర్చలో కొలికాస్తుంటే దాడులు మొదలుపెట్టాడు. అయితే ఇజ్రాయెల్ అమెరికాను లాక్కొచ్చింది అని అంటారు. ఇజ్రాయెల్ చిన్న దేశం, అమెరికాను లాక్కొచ్చి అమెరికాకు బుర్ర ఉంటే ఇజ్రాయెల్ ఎందుకు లాక్కొత్తే నువ్వు? నీకు అమెరికా డిక్టేట్ చేయాలి తప్ప ఇజ్రాయెల్ ఇట్లా డిక్టేట్ చేస్తుంది. బట్ ఏదన్నా కానీ అంటే బట్ ద ఫ్యాక్ట్ రిమైన్స్, నెతన్యాహు యుద్ధం లేకపోతే మనుగడ సాధించలేడు. మీరు గమనించండి ఈ ట్రాజెక్టరీ, ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఏ లేదా మధ్యలోపై సిరియాలో గోల్డెన్ నైట్స్ పైన మళ్ళీ ఒకసారి అటాక్ చేసి వచ్చాడు. మీకు ఎవరో ఒకరి మీద అటాక్ చేస్తూనే ఉన్నాడు నెతన్యాహు ఆపలే, అమెరికా ఆయన ఆపింది. ఎందుకంటే నెతన్యాహు నీడ్స్ వార్ టు సర్వైవ్. ఈ వార్ కనుక ఆగిపోయినా, ఇరాన్ ఈ వార్ లో బయటపడ్డా, ఇస్ ఎ వెరీ బిగ్ జోల్ టు నెతన్యాహుస్ లీడర్షిప్. అసలు మామూలు జోల్ట్ ఉండదు. ఎందుకంటే ఈ స్థాయిలో ఇరాన్ నిలబడుతుందని ట్రంప్ ఊహించలేదు, నెతన్యాహు ఊహించలేదు. అది వాళ్ళ అంచనాలు పూర్తిగా తప్పని తేలిపోయినాయి. అందువల్ల ఎంత పెద్ద నాయకుడైనా కొన్నిసార్లు ఉద్రిస్లో ఉంటారు. మనకు అర్థమయ్యే వాళ్ళు కూడా వాళ్ళకి అర్థం కాదు. విశ్వనాథన్ ఆనంద్ పక్కన కూర్చొని కూడా కొన్నిసార్లు మన చర్చలో ఇట్లా అర్థం బాగుందని చెప్పగలం, చూస్తుంది కానీ అర్థమవుతుంది. కానీ ఇది నోన్ ఫ్యాక్ట్, ఇరాన్ మిలిటరీ కెపబిలిటీని తక్కువ అంచనా వేశారు. ఇరాన్ ఎబిలిటీ టు సస్టైన్ వార్, ఇరాన్ గెలవడం కాదు ఇరాన్ కావాల్సింది, ఓడిపోకుండా నిలబడితే గెలుస్తుంది కిసింజర్ అన్నట్టే. సో కిసింజర్ అనేది ఎవరో అన్నట్టు కాదు, అమెరికన్ ఫారెన్ పాలసీలు దిగ్గజం కదా. సో అందువల్ల వెరీ ఫ్యాక్ట్ ఇజ్రాయెల్, జేపీ గారు అన్నది కరెక్ట్. ఈ వార్ తర్వాత ఇజ్రాయెల్ కు అమెరికాలో మద్దతు తగ్గుతుంది,
నెతన్యాహు వీకెన్ అవుతాడు. అరబ్ దేశాల కాన్ఫిడెన్స్ పోతుంది. ఆల్రెడీ అరబ్ దేశాలు వాళ్ళు అరబ్ ఇస్లామిక్ నాటో అని ఆలోచిస్తున్నారు. సౌదీ అరేబియా పాకిస్తాన్ తో డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకుంటోంది. అసలు అరబ్ దేశాలకు అమెరికా పైన నమ్మకం పోతుంది. అందుకే కదా మీరు అరబ్ ఇస్లామిక్ నాటో అన్నది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఖతార్ పైన అటాక్ చేసిన తర్వాత అరబ్ దేశాలకు అర్థమైంది ఇజ్రాయెల్ నుంచి మనల్ని అమెరికా రక్షించదు అని. సో అమెరికా ఆడుతున్న గేమ్ అటువైపు ఇజ్రాయెల్, ఇటువైపు అరబ్ నేషన్, ఈ రెండింటి మధ్య దాగుడు మూతలు ఆడుతూ వచ్చింది. ఈ దాగుడు మాత్రం సస్టైన్ కావు అని అర్థమవుతుంది. మీరు చూడండి, జియో స్ట్రాటజిక్ గా కూడా అమెరికా లాస్, ఇజ్రాయెల్ లాస్. ఇరాన్ కొత్తగా లాస్ అయ్యేది ఉంది. ఇరాన్ కు ప్రత్యేక లాస్ అయ్యేది లేదు. ఇరాన్ కి ఏంటంటే ఇరాన్ కి ఇప్పుడు నిలబడగలిగితే, బతకగలిగితే అదే వాడుకో విజయం. అంతకన్నా మించే విజయం. ఇంకొక ఇక్కడ డిఫరెన్స్ ఉంది. ఇరాన్ ఈజ్ నాట్ అకౌంటబుల్. మనకు అర్థం కావాలంటే ఇరాన్ ఇస్ అన్ ఇస్లామిక్ డిక్టటోరియల్ రెజీమ్. అక్కడ అపోజిషన్ కి అకౌంటబుల్ కాదు, ప్రజలకు అకౌంటబుల్ కాదు, మీడియాకి అకౌంటబుల్ కాదు. కానీ అమెరికా అట్లా కాదు. ట్రంప్ నవంబర్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో మీకు ప్రపంచంలో అమెరికా ఓడిపోయినప్పుడల్లా చూడండి, మీకు ఇరాక్ లో రొనాల్డ్ రీగన్ కి ఏం ప్రాబ్లం వచ్చింది? ప్రజలు వ్యతిరేకించారు. ఇప్పుడు అమెరికాలో ఉన్న డెమోక్రసీ ఇరాన్ కు వెపన్. మీరు చూస్తుండండి, అమెరికన్ డెమోక్రసీకి ఇరాన్ కు ఆయుధం అవుతుంది. ఎందుకంటే అక్కడ ప్రజలు ఒప్పుకోరు, మీడియా ఒప్పుకోదు, అక్కడ అపోజిషన్ ఒప్పుకోదు, పీపుల్ ఒప్పుకోరు. దీనివల్ల ఏమవుతుంది? ప్రెసిడెంట్ ట్రంప్ ఇరాన్ కాదు భయపడేది, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయినా, రీగన్ అయినా, ఈవెన్ జిమ్మీ కార్టర్ అయినా. ఆ రోజుల్లో కూడా కార్టర్ కూడా ఇలాగే దెబ్బతిన్నాడు. మీకు ఇప్పుడు కాదు, 1979 లో ఇరాన్ 440 days వరకు అమెరికన్ ఎంబసీని క్యాప్చర్ చేసి పెట్టుకుంది. అప్పుడు కూడా కార్టర్ ఇబ్బంది పడ్డాడు. ఎందుకు? ఈవెన్ రొనాల్డ్ రీగన్ లెబనాన్ నుంచి బయటకి వెనక్కి వెళ్ళాడు. వెనక్కి వెళ్ళనని చెప్పిన 4 రోజులకే. హిస్టరీ ఏం సజెస్ట్ చేస్తుంది అంటే అమెరికా డెమోక్రసీలో ఉండే ప్రెషర్స్ తట్టుకోగలగాలి. ఈ వార్ కాస్త ఇలాగే అయితే కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ అప్పుడు మీకు $4 పర్ గ్యాలన్ అయింది పెట్రోల్, 3 నుంచి 4 అయింది. మీకు కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. నవంబర్ ఎలక్షన్స్, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో సాధారణంగా అది ప్రెసిడెంట్ పార్టీ గెలవదు. మీకు అత్యధిక సందర్భాల్లో ప్రెసిడెంట్ పార్టీ గెలవలేదు. ఈ లాస్ట్ 26 years మీరు హిస్టరీ చూడండి, ఎక్సెప్ట్ 9/11 తర్వాత జరిగిన ఎలక్షన్లు మినహా ఎప్పుడు ప్రెసిడెంట్ పార్టీ గెలవలే. అది అమెరికాలో సహజం. అలాంటిది ఇప్పుడు తాటికాయ 3 లెక్క పైన తాటికాయ పడ్డట్టు ఇప్పుడు ఈ వార్ ప్రభావం. అందుకే ఇప్పుడు ట్రంప్ హాస్ టు రిట్రీట్ అవుతుంది. అందుకే ట్రంప్ ఏదైనా ఆనరబుల్ ఎగ్జిట్ కొరకు చూస్తున్నాడు. ఎందుకంటే ఇరాన్ కి ప్రాబ్లం లేదు. ఇరాన్ ఈజ్ నాట్ అకౌంటబుల్ టు ఎనీబడి. ట్రంప్ ఎంత నియంత అయినా, ట్రంప్ ఒక డెమోక్రటిక్ కంట్రీ ప్రెసిడెంట్ కదా. సో యూ హావ్ టు లిజన్ టు ఇట్. అనివార్యంగా లిజన్ కావాలి, తను నచ్చకపోయినా కదా. సార్ చెప్పే మరొక అంశం అండి, ఇప్పుడు ఏదైతే తన యూటర్న్ తీసుకున్నది, బ్యాక్ స్టెప్ వేస్తున్నాడు, కాంప్రమైజ్ కు వచ్చినట్లుగానే అతను మాట్లాడుతున్నాడు, ఇంక మనం యుద్ధం ఆపుదాని. సరే, ఈయన పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు గల్ఫ్ దేశాల పరిస్థితి ఏంటి? మీరు ఇరాన్ని అనవసరంగా రెచ్చగొట్టారు, మీరు ఇది చేస్తాం అది చేస్తామని. దాన్ని పూర్తిగా పోనీ ఇరాన్ మీద మీరు యుద్ధం సాధించినట్లయితే అది భయపడేది. తనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇప్పుడు చాలా ఎక్కువ పెరిగిపోయినాయి. దుబాయ్ మీద వేస్తామంటున్నారు, లేకపోతే కువైట్ మీద వేస్తామంటున్నారు, గల్ఫ్ దేశాల మీద మేము కొడతామంటున్నారు. వాళ్ళతో మాకు విరోధం పెంచారు, మేము ఎటుపోవాలా అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు గల్ఫ్ దేశాలకు కానీ మనలాంటి దేశాలకు కానీ ఎవరు గెలిచారో ఎవరో తర్వాత చూద్దాం. రేపొద్దు ఇరాన్ వల్ల వాళ్ళకి ప్రమాదం రావడం కంటే ఆధునికీకరణ, ఆర్థిక ప్రగతి, సాంకేతిక విజ్ఞానం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు ఇవన్నీ చూపెట్టి వాళ్ళు ఒక కొత్త ఆర్థిక వ్యవస్థకి నిర్మాణం చేస్తున్నామని గొప్ప మ్యాగ్నెట్ లా తయారయ్యారు. ఒక అయస్కాంతంలాగా ప్రపంచంలో మేధావ శక్తిని మరి పెట్టుబడులను ఆకర్షించగలుగుతున్నారు. ఖచ్చితంగా ఆ ప్రభావం తగ్గిపోతుంది. ఎవరో ఒక్కరా మన బంధువులు, మన పిల్లలు చూసుకోండి, పెట్టుబడి పెట్టేవాళ్ళు కానీ, ఉద్యోగాలు చేసేవాడు కానీ, నిన్నటిదాకా అరబ్ దేశాలు ఉద్యోగాలు ఎగిరి గంతేసేవాళ్ళు. రేపు పొద్దునంటే మనం అంటే ఎందుకు బాబు అక్కడ ఎప్పుడు దొంగలు పడితే తెలియదు, ఏమవుతుందో తెలియదు, ఒక అబద్ధంతో వచ్చేస్తుంది. కాబట్టి అరబ్ దేశాలకి, గల్ఫ్ దేశాలకు ఖచ్చితంగా ఇది సంకట సమయం, దానిలో ఏమాత్రం అనుమానం. రెండోది, మన అత్యధికి ఇది అమెరికా, ఇరాన్ గురించి ఆలోచిస్తున్నాం. చివరికి నష్టపోయేది ఇరాన్ ప్రజలు. ఇరాన్ లో ఎవరన్నా ఓడిపోయినా ఒకటి ఈ పరిస్థితుల వల్ల అమెరికాకి పెద్ద నష్టమే లేదు. తగ్గిపోతుంది తప్ప, ప్రపంచ ఆధిపత్యం తగ్గుతుంది తప్ప ఆర్థికంగా నష్టం లేదు. ఎందుకంటే వాళ్ళకి పుష్కలంగా ఇంధనాలు ఉన్నాయి, వాళ్ళ అవసరం కంటే ఎక్కువ ఉత్పత్తి చేయగలుగుతున్నారు. నష్టపోయేది మనందరం. గురువులు మంగళం పడిందని చెప్పని వీళ్ళందరూ తను చూస్తుంటే మనందరికీ ఇప్పుడు భారతదేశం ఉంది, ఆర్థిక వ్యవస్థ పెరగాలని తంటాలు పడుతున్నాం, కొద్దిగా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారిగా ఈ సంకటంతో ఇంత ముందు నాశనం తగ్గిపోతాయి. ఖచ్చితంగా వచ్చే 5-10 ఏళ్ళు మన సంకటంగా ఉంటుంది. రెండోది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా ఎప్పుడైతే ఈ స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఆపగలిగారో, రేపొద్దున మరి గల్ఫ్ ఆఫ్ ఏడెన్ లో
బాబుల్ మందాబ్ అంటాం, అక్కడ ఇంకో స్టేట్, అది జనసంఘం, అది అక్కడ కావచ్చు, ఎల్లుండి మరో చోట కావచ్చు, ఎక్కడైనా జరగచ్చు. ప్రపంచంలో నౌకా వాణిజ్యానికి అంతరాయం ఉండదని చెప్పి ఒక ఖచ్చితంగా ఒక నమ్మకం ఉంది ఇప్పుడు దాకా. రేపు నమ్మకం పోయింది. కాబట్టి ప్రతి దేశంలో రిడెండెన్సీస్, అదనంగా స్టోరేజ్ కావాలి, స్ట్రాటజిక్ రిజర్వ్ కావాలి, అదనంగా ఇన్సూరెన్స్ కావాలి, అదనపు ఏర్పాట్లు కావాలి, దేశ రక్షణ కోసం అదనంగా ఖర్చు పెట్టాలి, ఈ డ్రోన్స్ కొనుక్కోవాలి, ప్రతి వాళ్ళని తయారు చేసుకోవాలి, లేకపోతే క్షిపణులు తయారు చేసుకోవాలి. మన శక్తి అంతా కూడా ఆర్థిక ప్రగతి, ప్రజల భవిష్యత్తు కంటే రక్షణ, రిడెండెన్సీ, ప్రమాదం నుంచి కాపాడుకోవటం అట్లాగా, ఉపద్రవం వస్తే తప్పించుకోవటం అట్లాగా దీంట్లో పడిపోతాం. కాబట్టి ప్రపంచం, ముఖ్యంగా వర్ధమాన దేశాలు, మనలాంటి దేశాలు, ఎదగాలను కోరుకునే దేశాలు తీవ్రంగా నష్టపోతాయి. దానిలో ఏమాత్రం అనుమానం లేదు. ఇది ప్రపంచానికి సంకటం. కాబట్టి ఎట్లా గొట్ల ముందు దాగాలి, పరిస్థితి కుదురుపడాలి. ఈ ఎనర్జీ కానీ మిగతా కానీ ఒకటే కాదు, ఫెర్టిలైజర్, ఎరువులు కొరత వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఈ ఆయిల్ నుంచే ఎరువులు వస్తాయి. ముఖ్యంగా మీకు ఫాస్ఫేట్ రావాలని చెప్పన్నా సల్ఫ్యూరిక్ యాసిడ్ కావాలి, యూరియా కావాలంటే డైరెక్ట్ గా మనకి ఫ్యూయల్ కావాలి. అట్లా ఈ హీలియం నుంచే మీకు ప్రపంచం మొత్తంలో ఆధునిక టెక్నాలజీ అంతా హీలియం అవసరం అవుతుంది. రకరకాల రూపాల్లో కంప్యూటర్ యుగానికి, డిజిటల్ యుగానికి ఎన్నో రకాలుగా ప్రపంచంలో ఈ సప్లై చైన్స్ అన్ని కూడా డిస్రప్ట్ అయిపోయి ఇప్పుడు దాకా 80 ఏళ్ల పాటు ఇబ్బంది లేదు. ఎక్కడ ఏదన్నా మనం తీసుకోవచ్చు, దిగుమతి చేసుకోవచ్చు, పరిశ్రమలు పెంచుకోవచ్చు, అవసరమైతే కొనుక్కోవచ్చు అన్న నమ్మకాన్ని ఒక్కసారి దెబ్బతీసింది. కాబట్టి ఈ యుద్ధం ప్రభావం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అంత పెద్ద ప్రభావాన్ని ప్రపంచం మీద దీర్ఘకాలికంగా చూపెట్టే ప్రమాదం ఉన్నది. అంచేత ఎట్లా పట్ల ఈ సర్దుబాటు కావాలి, పరిష్కారం కావాలి. మనకి ఎవరు గెలిచారో ఎవరో మనకు అవసరం. మన పేరు పడకూడదు. సార్, పరిష్కార మార్గానికి ముందున్న లక్ష్యాలు ఏంటి? అసలు ఎవరు పరిష్కరించాలి దీన్ని? ఏ ఒక్కడి చేతిలో లేదు. ఏమైనా పరిష్కరించాలని చెప్పంటే నా దృష్టిలో చైనా ఖచ్చితంగా కీలక పాత్ర వహించాలి, రష్యా కీలక పాత్ర వహించాలి, మనము జపాన్ కొంత పాత్ర తీసుకోవాలి, యూరప్, గల్ఫ్ దేశాలు ఇవన్నీ కలిసినట్టయితే ఒత్తిడి తీసుకొస్తే రెండు పక్కల ఏదన్నా పరిష్కారం సాధ్యమవుతున్నా. కానీ ఇరాన్ ఏమో ఇప్పుడే కాదు, యుద్ధం ఆగిన తర్వాత కూడా హోర్మోన్ స్ట్రైట్ లాంటిది నేను వసూలు చేసుకోవచ్చు అంటే రేపు పొద్దున గుండామా వసూలు చేస్తా ఉంటారు. రౌడీలు ఎలా అయితే రౌడీమా వసూలు చేస్తున్నారో అది మేము కంట్రోల్ చేస్తాం, మా డబ్బులోకి ఎలా వస్తారో చూస్తాం అని చెప్పిన రేపు పొద్దున శాశ్వతంగా ఇబ్బంది పెట్టచ్చు. కాబట్టి అది రాకుండా ఉండాలని చెప్పంటే మనం చాలా చిక్కు సమస్యల్లో ఉన్నాం. ముందు ఏదో రకంగా సరఫరా పునరుద్ధరించాలి, రెండు పక్కల నచ్చ చెప్పాలి, కూర్చోబెట్టి మెడలు వంచాలి. ఇది సమస్య వాళ్ళకి కాదు, సమస్య మనకి. మొహమ్మద్ కోపంతో ముఖ్యమంత్రిగా వాళ్ళు కనుక్కుంటుంటే మనందరికీ గుదిబండి అయింది. చైనా చాలా ఇబ్బందుల్లో ఉంది, మనకంటే కొంచెం గురి పరిస్థితులు ఉంది. ఎందుకంటే చైనా 25% సొంత నిధులు ఉన్నాయి, సొంత వనరులు ఉన్నాయి, వాళ్ళకి పెట్రోల్ వనరులు. మనకి 5% సొంతంగా ఉంది, 5-6% అంతే. 90% పైగా ఆధారపడుతున్నాం. జపాన్ 90% పైగా డిమోట్ చేసుకోవాలి. కాబట్టి మనందరం సంకటంలో ఉన్నాం. దీర్ఘకాలంగా సంకటం అవుతుంది, స్వల్పకాలంలో చాలా తీవ్రమైన సంకటం. సార్, ప్రొఫెసర్ గారు ఏంటి దీనికి పెద్దన్న పాత్రలు పోషించే వాళ్ళు ఎవరు? చైనా రావాలంటున్నారు, రష్యా రావాలంటున్నారు, భారత్ కూడా ఇందులో చురుకు పాత్ర పోషించాలి. అనుమానం లేకుండా నష్టపోతున్న దేశాలు ఏకం కావాలి. అరబ్ దేశాలు జేపీ గారు చెప్పినట్లు అరబ్ దేశాలకు ఒక మ్యాసివ్ దెబ్బ ఇది. అందుకే వాళ్ళు మొదటి నుంచి కూడా యుద్ధాన్ని వద్దన్నారు. మీరు సౌదీ అరేబియా, యుఏఈ, ఆఖరికి మా గగనతలాన్ని కూడా అమెరికా విమానాలకు అంగీకరించమని కూడా చెప్పారు. వాళ్ళకి తెలిసి ప్రాబ్లమ్స్. ఇంకోటి కూడా ఉంది అరబ్ దేశాలకు ఇవన్నీ సున్నీ అరబ్ నేషన్స్. వీళ్ళకి ఇరాన్ తో పంచాయతీ ఉంది. ఇరాన్ ఇదే షియా కంట్రీ. అంటే ఒక స్పెక్ట్రమ్ లో చూస్తే ఈ సున్నీ డామినేటెడ్ అరబ్ కంట్రీస్ కు ఇరాన్ తో ప్రమాదం. మరో స్పెక్ట్రమ్ లో చూస్తే ఇజ్రాయెల్ నుంచి కాపాడటానికి ఇరాన్ ఇదే కౌంటర్ వెయిట్. సో అదొక రెండో రకంగా లాభం. ఈవెన్ మనకు కూడా పాకిస్తాన్ కౌంటర్ వెయిట్ యాక్చువల్ గా ఇరాన్. మనకు కూడా ఫారెన్ పాలసీకి ఇరాన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఇప్పుడు ఇరాన్ వీక్ అయితే కంప్లీట్లీ సున్నీ అరబ్ నేషన్స్ మెర్సీకి ఆధారపడాలి మనం. పాకిస్తాన్ కు ఈ సున్నీ అరబ్ నేషన్స్ పైన క్లౌట్ ఉంది. మీకు ఆల్రెడీ సౌదీ అరేబియా పాకిస్తాన్ మధ్య డిఫెన్స్ అగ్రిమెంట్ కుదిరింది. ఇప్పుడు వాడు చర్చల్లో కూడా వాడే మీడియేటర్ అంటున్నాడు. అందువల్ల ఇరాన్ వాజ్ కౌంటర్ వెయిట్ టు పాకిస్తాన్. మనకు కూడా ఈవెన్ సున్నీ అరబ్ నేషన్స్ కౌంటర్ వెయిట్. ఈ అరబ్ నేషన్స్ కి ఏంటంటే ఇజ్రాయెల్ కు కౌంటర్ వెయిట్ గా ఇరాన్ చూశారు వాళ్ళు. అందువల్ల ఇరాన్ తో ఛాలెంజ్ ఉన్నా ఇరాన్ తో బెనిఫిట్ ఉండే వాళ్ళకు. ఇప్పుడు ఇరాన్ వీకర్ ఇరాన్ ఏమైంది అంటే వాళ్ళకి ఇప్పుడు ఒకటి ఇజ్రాయెల్ ఆధిపత్యం. అంటే ఇప్పటిదాకా నమ్మకం ఉంది ఇజ్రాయెల్ మమ్మల్ని అటాక్ చేస్తే అమెరికా కాపాడుతుంది. మొన్న హమాస్ పొలిటికల్ రిప్రజెంటేటివ్ ఖతార్ లో ఉండగా ఖతార్ పైన అటాక్ చేసింది ఇజ్రాయెల్. తర్వాత క్షమాపణ చెప్పారు నెతన్యాహు. కానీ ఫస్ట్ టైం వాళ్ళకి అర్థమైంది అరబ్ కంట్రీస్ కి ఏంటంటే
అల్టిమేట్లీ అమెరికా ప్రిఫర్స్ ఇజ్రాయిల్, నాట్ అరబ్ వరల్డ్. సో దాని వల్ల ఏమర్థం ఏంటంటే ఇజ్రాయిల్ అమెరికా నుంచి మనం కాపాడుకోలేమనే కదా సౌదీ అరేబియా పాకిస్తాన్ తో అగ్రిమెంట్ చేసుకున్నది. 40 దేశాలు సమావేశమై అరబ్ ఇస్లామిక్ నాటో అన్నారు. అది మనకు ఎంత ప్రమాదకరం అరబ్ ఇస్లామిక్ నాటో వస్తే. ఎందుకంటే మనకు చాలా పెద్ద ఛాలెంజ్ అవుతుంది ఇస్లామిక్ నాటో వస్తే. ఎందుకంటే అందులో పాకిస్తాన్, తుర్కీలు కీలక పాత్ర పోషిస్తారు. ఈ 2 దేశాలు మనకు ఆపరేషన్ సింధూర్ లో కూడా ఇండియాకు వ్యతిరేకంగా ఉన్న దేశాలు. సో అందువల్ల మన ఇంట్రెస్ట్ల రీత్యా చూస్తే మనం నష్టపోతాం, అరబ్ నేషన్స్ నష్టపోతాయి. అరబ్ నేషన్స్ చెప్పినట్లు మోడర్నైజ్ అవుతున్న క్రమంలో ఉన్నాయి. గ్లోబల్ హాస్పిటాలిటీ, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్, గ్లోబల్ టెక్నాలజీ, మీకు డేటా సెంటర్ల నుంచి మొదలుకొని, ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది పెట్రోల్ తోనే మనం ఎక్కువ కాలం బతకలేమని. వాళ్ళు సిగ్నిఫికెంట్ డైవర్సిఫికేషన్ ఆఫ్ ఎకానమీకి వెళ్తున్నారు. ఆ టైంలో ఈ అటాక్ జరిగింది. అంటే బ్రాండ్ దుబాయ్ దెబ్బతిన్నది. ఇప్పుడు బ్రాండ్ దుబాయ్ దెబ్బ కొట్టింది ఇరాన్. అంటే ఇప్పటిదాకా అది సేఫ్ అనుకున్నారు. ఇప్పుడు ఇరాన్ కు దాడి వల్ల అది సేఫ్ కాదు అని తెలిపోయింది. ఇప్పుడు ఇంకో ఛాలెంజ్ ఉంటుంది. మీకు అరబ్ సెంటిమెంట్, ముస్లిం సెంటిమెంట్ కనుక రౌజ్ అయింది అనుకోండి, ఆ దేశాల్లో కూడా ప్రజలు తిరగబడతారు. మీకు అరబ్ స్ప్రింగ్ లాంటి అనుభవాలు కూడా ఉన్నాయి. ప్రజలు ఇప్పుడు ఒక అటాక్ చేయడం వేరు, అప్పటిదాకా ఉన్నది. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మనకు ఆపరేషన్ సింధు టైం అయింది. పాకిస్తాన్ వాడు పహల్గామ్ లో అటాక్ చేశారు. భారతదేశంలో మీరు గమనించండి, అసలు మోడీని ప్రశ్నించేవాడు కూడా ప్రశ్నించడం మానేశాడు. ఇప్పుడు ప్రశ్నించకూడదు. ఇప్పుడు మన మోడీ నాయకత్వంలో మన సంగతి తెలిసాలి అని. ఎందుకంటే నేషనలిస్ట్ సెంటిమెంట్ వస్తుంది. మీకు వద్దన్నా ప్రజలందరం ఏమైతాం, అరే మన దేశాన్ని కాపాడుకోవాలి, వాడేవాడు 50 నుంచి వచ్చి మనకు చెప్పేవాడు. సో అందువల్ల ఆ సెంటిమెంట్ రౌజ్ అయితే అరబ్ నేషన్స్ లో అవి పాపులర్ రెజిమ్స్ కావు. అవన్నీ ఏదంటే డబ్బుతో, అమెరికా ఆయుధాలతో, ఆ షేకులు, ఆ మత ఉన్మాదంతో రాజ్యం వెళ్తున్నారు. మొత్తం డీస్టేబిలైజ్ అయ్యే పరిస్థితి వస్తుంది ఇదే అయితే. ఎందుకంటే ఇంతకుముందు జేపీ గారు కరెక్ట్ గా చెప్పారు, పెద్ద ఎత్తున అమెరికా పట్ల వ్యతిరేకత ఉంది అక్కడ, మామూలు వ్యతిరేకత కాదు. సో మ్యాసివ్ అపోజిషన్ అమెరికా, అది అణగదొక్కబడి ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆడ మీకు ఫ్రీడమ్ ఉండదు కనుక ఈ కంట్రీస్ లో మీకు అణగదొక్కబడి ఉంది. అది ఎప్పుడు విస్ఫోటం వల్ల పేర్లను ఆశ్చర్యపడాల్సింది లేదు. అందువల్ల ది వరల్డ్ ఈస్ డెఫినెట్లీ బికేమ్ అన్సేఫ్. అమెరికా ఇరాన్ వల్ల ప్రపంచం అన్సేఫ్ అని ట్రంప్ యుద్ధం చేస్తే, ట్రంప్ యుద్ధం వల్ల ఇంకెక్కువ అన్సేఫ్ అయ్యాం. సో ఇంకా మోర్ అన్సేఫ్ అయ్యాం. అందువల్ల దీనికి బాధపడే దేశాలు ఏకం కావాల్సిందే, అందులో అనుమానం లేదు. సో అమెరికా ఈ యుద్ధోన్మాదాన్ని ప్రశ్నించకుండా ఈ సమస్యకు పరిష్కారం లేదు. ఎందుకంటే ఇవాళ కొత్తగా అవుతున్నది కాదు కదా, వరుస పెట్టి అవుతున్నది. మనం 34 దశాబ్దాల అనుభవం కదా. అగ్రరాజ్యాధిపత్యవాద అమెరికా కన్నా కూడా ఎవరు అగ్రరాజ్యం ఉంటే వాడు నేను ఎవరినైనా ఏమైనా చేస్తా, రూల్స్ బేస్డ్ ఇంటర్నేషనల్ నాకు సంబంధం లేదు. నేను రష్యా వాడు క్రిమియాని ఆక్రమించిండు, ఉక్రెయిన్ 20% ఆక్రమించి కూర్చున్నాడు. ఇప్పుడు రష్యా ఇది ఎంజాయింగ్, వాళ్ళ ఆయిల్ ప్రైస్ పెరిగిన అడ్డగోలుగా ఆయిల్ వచ్చాయి, రష్యన్ ఆయిల్ పైన ఎగ్జామ్షన్స్ పోయినాయి. ఇరాన్ కూడా ఇవన్నీ పెరిగింది, శాంక్షన్స్ రిలాక్స్ చేశారు. సో అందువల్ల దేర్ షుడ్ బి ఎ సెన్స్ రూల్స్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్. ఈ ఆధిపత్యవాదం, ఇంపీరియల్ కంట్రోల్, ప్రపంచాన్ని మేము శాసిస్తాం అనేటువంటి ధోరణి ఎవరికున్నా, అది అమెరికాకున్నా, రష్యాకున్నా, చైనాకున్నా, ఏ దేశానికున్నా, ఆ ధోరణికి వ్యతిరేకంగా ప్రపంచ ప్రజలు ఏకం కావాలి. ఎందుకంటే ఈ ధోరణే ప్రపంచాన్ని ఇంత అన్స్టేబుల్ చేస్తోంది, ఇంత అస్థిరపరుస్తోంది ఈ ఆధిపత్య ధోరణి. సో ఈ ఆధిపత్య ధోరణిని అది ఎదుర్కోకుండా ఉండదు. దీనికి బాధిత దేశాలన్నీ ఏకం కావాలి. బాధిత దేశాలు ఇప్పుడు జపాన్ ఉంది, మీరు అన్నక్కడ జపాన్ మేము ఎంటర్ అయ్యాను. స్పెయిన్ నిన్నగా మన స్పెయిన్ దిగోళ పత్రికలో వచ్చింది, అసలు సవాలే లేదు మా దగ్గరికి వెళ్ళి రాని పోనీ అమెరికా. స్పెయిన్ ఎవరు? స్పెయిన్ ఇది పార్ట్ ఆఫ్ అమెరికన్ అలయన్స్ కదా, ట్రాన్స్ అట్లాంటిక్ అలయన్స్ లో బాగా స్పెయిన్. మరి స్పెయిన్ ఎంత గట్టిగా నిలబడ్డది, నథింగ్ డూయింగ్ అంటున్నాం మేము, మీకు అసలు ఎంటర్ కానివ్వమంటున్నాం. స్పెయిన్ మామూలుగా తిట్టలే ట్రంప్. జపాన్ మా కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు, మేము రామని చెప్పేశాడు. నాటో కంట్రీ స్టేట్ ఆఫ్ హార్మోజ్ క్లియర్ చేద్దామని రాంపో అని చెప్పేశాడు. సో అందువల్ల ప్రపంచంలో ఈ యుద్ధోన్మాదాన్ని, ఈ ఆధిపత్యవాదం వల్ల నష్టపోతున్న దేశాలన్నీ ఏకం కాకపోతే, ఒక్కసారి ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఎవరికి నష్టం? ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేసేవాడికే కాదు, పాటించేవాడికి నష్టం. ఎవడైనా యాక్సిడెంట్ల గురి కావచ్చాడా? సో ఇప్పుడు ఒక్కసారి రూల్స్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్ కనుక దెబ్బతింటే ఆటవిక రాజ్యం అవుతుంది. రైట్ ఇస్ రైట్, ఎవరి బలం ఉంటే వాడు ఎవడు ఏదైనా చేయగలుగుతారు కదా. సరే, సో జేపీ గారు అసలు భారతదేశ వైఖరిని ఎలా చూడాలి సార్ ఈ యుద్ధంపై, వాళ్ళు అవలంబించిన వైఖరి మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా? మనకి విదేశాంగ నీతిలో ఒక సామెత ఉన్నది సార్, శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు ఎవరు ఉండరు విదేశాంగ విధానం. శాశ్వత ప్రయోజనాలు ఉంటాయి.
1991 దాకా మనం ఒక రీతిని వెళ్ళేవాళ్ళం. మనం తటస్థ విధానం చెప్పన్నా కూడా మొత్తం సోవియట్ యూనియన్ మార్గం చెప్తే ఆ మార్గానికి వెళ్ళేవాళ్ళం ఎక్కువ భాగం రకరకాల రూపాల్లో. 91 నుంచి మనకు అవన్నీ అనవసరం, మా దేశ ప్రయోజనాలు మాకు కావాలి, ఆర్థికంగా మేము పెరగాలి, మా దేశానికి భద్రత రక్షణ ఉండాలని చెప్పని నరసింహరావు గారి ప్రభుత్వం కావచ్చు, తర్వాత వాజ్పేయి ప్రభుత్వం కావచ్చు, తర్వాత యూపీఏ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, వాళ్ళ స్టైల్లో వాళ్ళ తీరులో కొంచెం మార్పు కనిపించవచ్చు, కానీ పద్ధతుల్లో మౌలికంగా తేడాలి. అందరితో సత్సంబంధాలు. అందుకనే ఇరాన్తో, ఇజ్రాయెల్తో, అమెరికాతో, రష్యాతో, చైనాతో, అందరితో, భారతదేశానికి చైనాతో గొడవ ఉన్నా కూడా అందరితో సంబంధాలు ఉన్నాయి. అది సరైన పద్ధతి. మనకు కావాల్సిన మన ప్రయోజనాలను కాపాడుకోవడం, ఆర్థిక వ్యవస్థ పెరగడం. ఆర్థిక వ్యవస్థ పెరగకుండా మిలిటరీ బలంతో మీరు బలంగా ఉంటామంటే చాలా పొరపాటు. ఇవాళ చైనా ఎందుకని అమెరికా ఎంత ప్రయత్నం చేసినా కూడా చైనా ఆపలేకపోతున్నది? ఆర్థికంగా బ్రహ్మాండంగా పెరుగుతుంది చైనా. వాళ్ళు దృష్టి అంతా దాని పెట్టారు. ఒక హేతుబద్ధమైన పరిపాలన, మీకు ఆ దేశం ఇష్టం ఉండొచ్చు లేకపోవచ్చు, హేతుబద్ధమైన పరిపాలన. ఇరాన్ లాంటి దేశాలతో గొడవ ఏంటి? నిర్హేతుకం. అక్కడేమి ఇర్రాషనల్. వాళ్ళేమీ ఆ దేశ ప్రజల గురించి ఆలోచించట్లా, దేశ ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించట్లా. ఇప్పుడు అమెరికా కూడా తయారైంది. డొనాల్డ్ ట్రంప్ కూడా రేషనల్ గా, హేతుబద్ధంగా కాకుండా, తర్కబద్ధంగా కాకుండా, మా దేశ ప్రజలను ఆలోచించకుండా ఒక ఇమోషనల్ గా, ఇర్రాషనల్ గా, ఇది చాలా ప్రమాదకరం. ప్రపంచం ప్రెడిక్టబుల్ గా ఉండాలి బిహేవియర్ ఎప్పుడు కూడా. ఒక దేశం తీరు విదేశాంగ విధానంలో ప్రెడిక్టబుల్. అంతేగాని లేటుకు వచ్చిందో పెరగని చెప్పండి, నిన్నటి దాకా సంప్రదింపులు చేసి వాడు అకస్మాత్తుగా బొమ్మలు వేస్తానని చెప్పంటే అది సరైన పద్ధతి కాదు. ఆధునిక ప్రపంచం ప్రతిష్ట తగ్గిపోతుంది. కాబట్టి భారతదేశం ఓ పక్కన దేశ రక్షణ ఉంది, అదే సమయంలో మనం పిచ్చిగా ఖర్చు పెట్టట్లా. మన దేశం ఇప్పుడు కూడా ఖర్చు పెడుతున్నది దేశ రక్షణ కోసం 2% జీడిపి అంతే. ప్రపంచంలో సగటున 2.5%. అమెరికా ఈ సంవత్సరం 4% దాటుతుంది. యూరోప్ 2.5% ఉంది, 5% దాకా 6% దాకా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం పరిమితమైన ఖర్చుతో అనవసరంగా ఖజానా తిక్కకుండా మన ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. అందరితో సహయోగించే ప్రయత్నం చేస్తున్నాం. అందుకనే ఇరాన్ కూడా మీరు గమనించినట్టయితే సరే, ఓడలు పెద్దగా రాకపోయినా కూడా మిత్ర దేశాలు అని చెప్పి పాకిస్తాన్, భారత్, రష్యా, చైనా. దీన్ని ఇంకోటి ఏమిటి, 3 దేశాల్లో షియా జనాభా ఎక్కువ ఉన్నది మీకు ఇరాన్ తర్వాత. ఆ 3 దేశాలు పాకిస్తాన్, ఇరాక్, భారతదేశం. కాబట్టి మనకి గొడవలు లేకుండా మన అదృష్టం ఏంటంటే ఈ మొత్తం గొడవలో మనందరం సంతోషపడాల్సింది. ఈ యుద్ధం కనుక ఇరాన్ లో వాళ్ళు కొంచెం ఓడిపోయిన దూరదృష్టితో వ్యూహం చేసినట్టయితే మనందరూ కొంత మునిగేది. ఇది ఇస్లాంకి ఇతర మతాలకి వచ్చే పోరాటమే కాకుండా వాళ్ళే అరబ్ దేశాల మీద దాడి చేసి ఏమన్నా పోరాటం అంటే షియా సున్నీ మధ్య పోరాటంగా మార్చారు. ఆ మేరకు ప్రపంచం ఒక్కటే ఈ యుద్ధంలో ప్రమాదం జరగకుండా ఏమన్నా జరిగిందంటే ఇది ఒక్కటే ఆ ప్రమాదం కాకుండా ఉంది. అది మినహాయిస్తే అన్ని రకాలుగా ప్రపంచానికి నష్టం జరుగుతుంది, భారతదేశానికి నష్టం జరుగుతుంది. ఎట్టి పరిస్థితులను మనం ప్రశాంత వాతావరణం కోసం పోరాడాలి. మనం ఇప్పటిదాకా అనుసరిస్తున్న పంథ ఎవరితోనూ శత్రుత్వం లేదు, ఎవరిని అధికంగా వడ్డేసుకోవాల్సిన అవసరం లేదు. మన ప్రయోజనాలను మనం కాపాడుకోవాలి. అందున కీలకమైన దేశాలతో అక్కడ ఆ జలసంధి విషయంలో వాళ్ళకి అక్కడ పట్టుండొచ్చు, మరో దేశంలో మరో చోట వనరుల విషయంలో పట్టుండొచ్చు, ఉత్పత్తి విషయంలో పట్టుండొచ్చు, టెక్నాలజీలో పట్టుండొచ్చు. కాబట్టి ఎవరితో కూడా గొడవ లేకుండా సర్వేచ్ఛగా ఉంటాము. మన దేశంలో ఆర్థిక ప్రగతిని పెంచడము, సమాజాన్ని ఏకం చేయటం, ఇంతకు మించి మనకు వేరే మార్గం లేదు. ఇంకే రకంగా మనం అనవసరంగా మనం డిఫ్లెక్ట్ అయినా కూడా, మన దారి మళ్ళినా కూడా, ఇప్పటికి కూడా 1,00,00,000 కోట్ల మంది పేదలు ఉన్న దేశం. ఇప్పటికి కూడా పుట్టుకతో వేక్ష గురవుతున్న వాళ్ళు 1,00,00,000 కోట్ల మంది ఉన్న దేశం. తెలివితేటలు వికసించకుండా విద్యాంతకం ఉన్న దేశం. మనం ఏదో ఒక 5-10% మంది బాగా మంచి జీవితం చూస్తున్నారు, ఇప్పటికి కూడా దుర్భరమైన జీవితంలో ఉన్నారు సామాన్యం. వాళ్ళ జీవితాలను బాగు చేయటం, అందరికి అవకాశాలు ఇవ్వటం మన మొట్టమొదటి ప్రథమ కర్తవ్యం. అంత మించిన కర్తవ్యం ఇంకోట్లేదు. సార్ మరొక కీలకమైన అంశం, అసలు ట్రంప్ ఈ అడుగులు వేయడానికి, ఈ స్టెప్ తీసుకోవడానికి కారణం ఆధిపత్యం సాధించాలనేనా, ఇంకా ఏమైనా ఇన్సైడ్ ఉన్నది అనుకోవచ్చండి? ట్రంప్ పెద్దగా లోతైన ఆలోచన ఉందని నేను అనుకోను. ఈ గతంలో ప్రభుత్వాలు కూడా సహజంగా ఏ దేశం ఆధిపత్యాన్ని కోరుకుంటుంది. అమెరికా దానికి అత్యతంగా, చైనా దానికి అత్యతంగా. కానీ రేషనల్ తార్కిక శక్తితో వాస్తవాలను ఆధారం చేసుకుని చేసేవాళ్ళు. అంతకుముందు రాష్ట్రపతి ఎందుకు ఇరాన్ మీద దాడి చేయలేదు? సార్ ఇరాన్ చాలా అర్భకమైన దేశం అమెరికాతో పోలిస్తే. ఇరాన్ని నాశనం చేయాలంటే 5 నిమిషాలు అవుతుంది, కానీ ప్రయోజనం లేదు. దేశం మొత్తాన్ని భస్మపట్నం చేయకుండా మనం యుద్ధం చేయాలని చెప్పంటే ఇరాన్ నష్టపోయినా కూడా, ఆ ప్రజలకు చాలా ఇబ్బంది కలిగినా కూడా ఇరాన్ ప్రపంచానికి ఇబ్బంది కలిగించగలరు. ఆ విషయం అర్థం చేస్తున్నారు కాబట్టి బరాక్ ఒబామా కావచ్చు, లేకపోతే
బైడెన్ కావచ్చు, మిగతా వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. భయపడి కాదు, చేతగా కాదు, బలం ఉంది కదా అని చెప్పని మన పాత సామెత ఉంది కదా, 6 నెలలు సానుగోలు చేసి మూలను ముస్లిం కొడతామని చెప్పంటే ఎట్లా వాళ్ళు ముస్లిం తిరిగొచ్చు ఒక్కొక్క ప్రపంచానికి ఇబ్బంది కావచ్చు. అది అర్థం చేసుకున్నారు. ఇతను అర్థం చేసుకునే స్వభావం కాదు, దుందుడు స్వభావం. ఏదో చిట్కాలని అనుకుంటాడు, తను యుద్ధాన్ని నిలపాలనుకుంటాడు. తనటం చెప్తాడు, యుద్ధం వ్యూహకర్తలు యుద్ధం చేయాలి. యుద్ధం గురించి తెలిసిన వాళ్ళు యుద్ధం కావాలని కోరుకోరు. అందుకని యుద్ధంలో పనిచేసే సైన్యాధిపతులతో యుద్ధానికి వ్యతిరేకంగా ఉంటారు. యుద్ధం అంటే తెలియని వాళ్ళు యుద్ధోన్మాదంతో ఉంటారు. ఎందుకంటే ప్రతి యుద్ధంలో కూడా జన నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది, జయాభిజనం దేవాధీనాలు. ఎవరికి మనం ఎంత అద్భుతంగా ప్రాణం చేసినట్టు దెబ్బతిన అవుతుందో యుద్ధంలో దిగుతారు కాబట్టి తెలియదు. కాబట్టి సమరోత్సాహంతో వెళ్ళేవాడు ఉన్నది, దురదృష్టం కొద్ది ఇతరులకు ఉన్నది. అతనికి సమరం అంటే భయం ఉన్నది, కానీ 5 నిమిషాల్లో కొట్టుపారేయచ్చు. అది ఇంటెలిజెన్స్ ఉప్పొందింది, వాళ్ళని చంపారేస్తే వెంటనే లొంగిపోతారని చెప్పి నాకు మూర్ఖమైన ఆలోచనతో దిగాడు తప్ప పర్యవసానం ఆలోచించలేదు. అంతగా అంతకుమించి లోతైన వ్యూహం నేను అనుకోవట్లేదు. సార్ అంటే ప్రిన్సిపల్ జేపీ గారు చెప్పింది కరెక్ట్. అంటే అల్టిమేట్లీ మన నేషనల్ ఇంట్రెస్టే ఫారెన్ పాలసీని డిసైడ్ చేయాలి. ఆ నేషనల్ ఇంట్రెస్ట్ లో కూడా ధర్మం, వాల్యూస్ కూడా ఎందుకు అవసరం, అది కూడా నేషనల్ ఇంట్రెస్ట్ కొరకే. ఎందుకంటే మన ఇండియన్ కల్చరల్ ఇథోస్ లోనే, మన రిలీజియస్ ఇథోస్ లోనే, మన స్పిరిచువల్ ఇథోస్ లోనే ధర్మమే గెలుస్తుంది, సత్యమేవ జయతే నమ్ముతాం. అందువల్ల ధర్మం కొరకు వైపు ఉండాలి, వేరే వాల్యూస్ థీరీ కొరకు కాదు, ప్రిన్సిపల్స్ కొరకు కాదు. ధర్మము సత్యం కొరకు ఎందుకు ఉండాలంటే చివరికి గెలిచేది ధర్మము సత్యమే కదా. ఆ దూరంతో చూసినా కూడా మల్టీ అలైన్మెంట్ ఉండడం అవసరము. కానీ ఎక్కడో ఒక చోట ప్రిన్సిపల్స్, వాల్యూస్ ను పూర్తిగా పక్కకు పెడితే, సో బలవంతుడు వచ్చి బలహీనుడిని సర్వనాశనం చేస్తుంటే నాకేం సంబంధం, నాకు ఇద్దరితో పని ఉంది, నేను ఇద్దరితో మంచుకుంటాను అంటే ఆ బలవంతుడు నీ దగ్గర కూడా వస్తాడు, నీ మీద కూడా వస్తాడు, రాడన్న క్వశ్చన్ లేదు. అందువల్ల బలవంతుడు బలహీనుడిని దెబ్బ కొట్టడం, ఒక సార్వభౌమాధికార దేశాన్ని నేను ఇష్టం వచ్చినట్టుగా చేస్తాను, నేను ఇర్రేషనల్ గా నేను వ్యవహరిస్తాను అనే యొక్క దేశాధినేత అంటే ఆ ఇర్రేషనాలిటీ మాకు సంబంధం లేదు, వాళ్ళే కదా, మాకు అందరూ అవసరం కదా అని ఊరుకోలేము. ఎందుకంటే ఆ ఇర్రేషనాలిటీ మనం కూడా బాధితులం కదా. ట్రంప్ టారిఫ్ల వల్ల ఇర్రేషనాలిటీ, రష్యన్ ఆయిల్ చైనా వాడు ఎక్కువ కొంటుంటే మన మీద పడలేదా ట్రంప్? సో పాకిస్తాన్ ఫేవరైట్, మై ఫేవరైట్ అంటలేడా, ఐ లవ్ పాకిస్తాన్ అని. అందువల్ల ట్రంప్ ఇర్రేషనాలిటీ వల్ల ఏదో ఇరానే దెబ్బతింటే ఓకే, మనకేం సంబంధం, వాళ్ళు సావని. ఆ ఇర్రేషనాలిటీ మనం కూడా ఇబ్బంది పెడుతుంది. అందుకే ఇక్కడ ఖచ్చితంగా మల్టీ అలైన్మెంట్ అవసరమే, కానీ ఒక ఇర్రేషనల్ ఫారిన్ పాలసీని, ఒక ఆధిపత్యవాదంతో కూడిన ఆ దురహంకార ఫారిన్ పాలసీని ప్రశ్నించాల్సిన బాధ్యత కూడా ఇండియా పైన ఉంటుంది. ఎందుకంటే మనకి ఒక్కసారి గమనించండి మీరు, రష్యా ఉక్రెయిన్ వార్ ఉంది, మన పైన పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చారు రష్యా నుంచి ఆయిల్ కొనొద్దని. మన ప్రభుత్వం నిలబడింది. దిస్ ఈజ్ నాట్ ద ఇరా ఆఫ్ వార్ అని చెప్పి పుటిన్ కి చెప్పొచ్చాడు మన ప్రైమ్ మినిస్టర్. ఉక్రెయిన్ తో పోలిస్తే రష్యా మనకు చాలా ఎక్కువ అవసరం. మన వీఆర్ హైలీ డిపెండెంట్ ఆన్ రష్యా కంపేర్ టు ఉక్రెయిన్. ఉక్రెయిన్ చాలా మనకి ఏముంది ఉక్రెయిన్ తో పని, నిజంగా పనంటే మన డిఫెన్స్ సప్లైస్ లో 40% రష్యా నుంచే. రష్యా ఇదే మనకు టైం టెస్టెడ్ అలై, రష్యా ఇది ఒక అగ్రరాజ్యాల్లో ఒకటి. అయినా కూడా మనం ఆ వార్ లో చైనా అయినా రష్యా వైపు పూర్తిగా మొగ్గు చూపింది, కానీ ఇండియా మొగ్గు చూపలేదు. వి మెయింటైన్ రీజనబుల్ బ్యాలెన్స్ బిట్వీన్ రష్యా అండ్ ద వెస్ట్. కానీ ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ 4-5 ప్లేయర్స్ ఉన్నారు. ఒకటి అమెరికాతో మనకు అవసరం, ఖచ్చితంగా నచ్చినా నచ్చకపోయినా, ట్రంప్ ఉన్నా ఇంకెవడున్నా ఆ దేశంతో సంబంధాలు లేకుండా ప్రపంచంలో ఎవడు ఉండలేడు. 2 ఇజ్రాయిల్, మా జేపీ గారు ఇంతకుముందు ఉదాహరించినట్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభమైంది పివి నరసింహరావు టైంలో, బీజేపీ ప్రభుత్వానికి ఐడియాలజికల్ అఫినిటీ కూడా ఉంది నెతన్యాహుతో. సో వీరు మరింతగా పెంచారు. ఇజ్రాయెల్ తో రిలేషన్స్ అవసరము, ఆ రోజులు పోయాయి. చైనా కూడా ఇజ్రాయెల్ తో సంబంధాలు పెట్టుకుంది. మరి ఇజ్రాయెల్ తో సంబంధాలు పెట్టుకొని దేశం మీద అరబ్ దేశాలే పెట్టుకుంటున్నాయి కనుక, సో ఇజ్రాయెల్ తో మనకు అవసరం. 3వది అరబ్ నేషన్స్, సౌదీ అరేబియా, ఇవి చాలా అవసరం మనకు. ఎందుకంటే మన 1 కోటి మంది భారతీయులు ఉన్నారు, మన చమురు నీళ్ళు అక్కడి నుంచి వస్తాయి, మనకు ఎల్పిజి అక్కడి నుంచి వస్తుంది, ఫెర్టిలైజర్స్ అక్కడి నుంచి వస్తాయి, అవసరం. ఇరాన్ కూడా మనకు చాలా కీలకం. చాలా మంది ఇరాన్ కీలకం కాదనుకుంటారు. మనకు ఇరాన్ చబహార్ పోర్ట్ పాకిస్తాన్ బైపాస్ చేస్తూ సెంట్రల్ ఏషియాకు, అక్కడి నుంచి రష్యాకు, అక్కడి నుంచి యూరప్ కు, అంటే చైనీస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కు ప్యారలల్ గా నార్త్ సౌత్ కారిడార్ కు చైనాకు ఇరాన్ కీలకం. తర్వాత ఇరాన్ ఎందుకు కీలకం అంటే ఇరాన్ ఇది సివిలైజేషనల్ కంట్రీ, దానికి చరిత్ర ఉంది. భారత్ ఇరాన్ల సంబంధాలకు వందలాది సంవత్సరాల చరిత్ర ఉంది, చాలా మందికి తెలియదు.
ఇప్పుడు ఈ మధ్య సిఏ మీద కమేని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, ఢిల్లీ అల్లర్ల మీద మాట్లాడాడు, ఆర్టికల్ 3 మాట్లాడాడు. మనకు గుర్తుండాల్సింది వర్మ గారు, ప్రపంచంలో ఏ దేశము ఏ దేశంతో పూర్తిగా అగ్రి కాదు. డిప్లొమసీ అండ్ ఫారిన్ పాలసీ ఎప్పుడు కూడా టోటల్ కన్వర్జెన్స్ కొరకు చేయరు. సో రీజనబుల్ కన్వర్జన్ 1990s లో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ ద్వారా కాశ్మీర్ ఇంటర్నేషనలైజ్ చేయాలని పాకిస్తాన్ చూస్తే మనకు అండగా నిలబడ్డది ఇరాన్. ఇంతవరకు చరిత్రలో ఇరాన్ పాకిస్తాన్ పట్ల ప్రత్యేకంగా ప్రేమ చూపింది. ఈవెన్ అమెరికా చూపినా కూడా ఇది ఇండియాకు పాకిస్తాన్ కి ఈక్వల్ గా ఉన్నది. అలాంటి కంట్రీ ఇంకొక రకాలుగా చెప్పాలంటే ఇరాన్ కు పాకిస్తాన్ పైన అనుమానం, ఎందుకంటే ఇది అమెరికా తొత్తు దేశం అని ఇరాన్ తెలుసు కనుక. అలాంటి మనం ఇరాన్ కంప్లీట్ గా వదులుకున్నాం కదా ఈ వ్యవహారంలో. మన ప్రైమ్ మినిస్టర్ ఎవరెళ్ళు ఉన్నారు ఆ టైంలో, ఇజ్రాయెల్కి వెళ్ళి నెతన్యాహును కౌగలించుకొని మామూలు ఫాదర్ ల్యాండ్ అని చెప్పి అంత ఓవర్ట్ గా ఇజ్రాయెల్ తో అందరికీ తెలుసు ఏ క్షణమైన యుద్ధం జరగబోతుందని. ఆ టైంలో ఇజ్రాయెల్ కు వెళ్ళి ఏ సంకేతాన్ని పంపించారు అరబ్ దేశాలకు, ఏ సంకేతాన్ని పంపించారు ఇరాన్ కు. ఇక్కడ డొమెస్టిక్ పాలిటిక్స్ కు యాంటీ ముస్లిం రెటోరిక్ ఉపయోగపడ్డది తప్ప రియల్ గా నేషనల్ ఇంట్రెస్ట్ ఏం సర్వ్ అయినాయి. అప్పుడు ఏం కొంపలు పోయిందా మనం వెళ్ళటానికి. ఆ తర్వాత చూడండి ఖమేనీ అంతమైతే ఆశ్చర్యం వేస్తుంది. మన ఎన్వాయిల్ అందరికి మెసేజ్ పెట్టారు, మీరు ఎవరు వెళ్ళి సంతాపం చెప్పొద్దు అని. 2 రోజుల దాకా చెప్పలే. తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ ప్రభుత్వం వైఖరి మార్చుకుని అపోజిషన్ పార్లమెంట్ లో ఫుట్బాల్ ఆడితే నేషనల్ మీడియా అంతా వ్యతిరేకిస్తే అప్పుడు విక్రమ్ మిశ్రీ వెళ్ళి ఫారెన్ మినిస్టర్ వెళ్ళి మళ్ళీ ఖమేనీకి సంతాపం తెలిపారు. నీకు కనీసం అదనం నిలబడి ఏం మేము తెలిపాం ఖమేనీ సచ్చినా అని చెప్పాల్సిందే. అది నిలబడలేదు. పోనీ అంతకు ముందు ఒక దేశాధినేత చనిపోయాడు, మనం సమర్థించాల్సిన అవసరం లేదు, ఇరాన్ ప్రజలకు ఇది అశనిపాతం అని చెప్పొచ్చు. మనం ఏమి ఇరాన్ ను ఎండార్స్ చేయకుండా కూడా రియాక్ట్ కావచ్చు, ఇది ఇరాన్ ప్రజలకు అశనిపాతం, ఇది సమస్యను పరిష్కరించదు, ఇది మరింతగా పరిస్థితులు దిగదారుస్తుంది, సంయమనం పాటించాలి, ఖమేనీ హత్య వల్ల సమస్య పరిష్కారం కాదని చెప్పొచ్చు. కానీ మనం ఖండించే ఖండించలేదు, విచిత్రమైన 2 days దాకా. సో వేర్ ఆర్ వి గోయింగ్? మనము ఈ వెస్ట్ ఏషియా ఫారిన్ పాలసీలో అందుకే మోడీ మద్దతుదారులు, బీజేపీ మద్దతుదారులు, రైట్ వింగ్ థింకర్స్, కన్వల్ సింబల్ అని, మీకు నిరుపమారావు, బ్రహ్మాచలాని, వీళ్ళంతా ప్రతి ఒక్కరికి వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు విమర్శిస్తున్నారు? సో ఎందుకంటే వీఆర్ ప్రూవెన్ టు బి డిజాస్టర్ ఫారిన్ పాలసీ. రష్యా ఉక్రెయిన్ విషయంలో ఎంత నిబద్ధత ఉన్నాం, ఇక్కడ ఎందుకు ఆ నిబద్ధత పోయిందనే క్వశ్చన్ కేవలం దేశీయ రాజకీయాల కొరకు ఇజ్రాయెల్ కున్న యాంటీ ముస్లిం క్యారెక్టర్ రీత్యా ఈ డొమెస్టిక్ పాలిటిక్స్ ఉపయోగించుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో పోగొట్టుకునేదా. బంగ్లాదేశ్ లో క్రికెటర్ కొరకు ఆ దేశ సంబంధాలను తాకట్టు పెట్టాం, అదేవో ఆ క్రికెట్ ఐపీఎల్ క్రికెటర్ కొరకు. సో ఇది షార్ట్ సైటెడ్ ఫారెన్ పాలసీ కాదా? సార్ జేపీ గారు మీరేమంటారు సార్? నాకు కొంచెం బయలుదేరి ఒక క్షణంలో చెప్తాను సార్ ప్లీజ్. మన పాత్ర ఈ యుద్ధంలో చాలా తక్కువ, మనం గురించి ఎక్కువ అంచనా వేసుకోవాలి. విదేశాంగ వ్యవహారంలో కొన్ని సందర్భాలు అంచనాలు తప్పుతాయి. ఈ సందర్భంలో ఖచ్చితంగా అంచనా తప్పింది. వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రజల్లో వ్యతిరేక తీవ్రంగా ఉన్నది ప్రభుత్వం పట్ల ఇరాన్ లో, చాలా తేలిక ప్రభుత్వం కూలిపోతుంది, మన అనవసరంగా వాళ్ళ పక్షం దక్కలేదని చెప్పారు. కాబట్టి అంచనా పొరపాటు అది. తర్వాత యుద్ధం రాదనుకున్నారు, యుద్ధమే రాదనుకున్నారు ముందు అసలు. కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు అనుకున్నారు. విదేశాంగ విధానంలో మరింత జాగ్రత్త వహించాలి, తొందరపాటు కూడదు. రేపు పొద్దున ఎటు వచ్చినా కూడా మన దేశ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే ప్రయత్నం కావాలి. అయినా కూడా దీర్ఘకాలంగా సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆలస్యంగానైనా కూడా మనకి కళ్ళు తెరిచారు కాబట్టి ఇరాన్తో పెద్దగా మిత్రత్వం పోలం. అంటే పూర్వం సాన్నిహిత్యం ఉండకపోవచ్చు, మిత్రత్వం పోలేదు. కాబట్టి ఇప్పుడు నాగేశ్వర గారు చెప్పిన వల్ల మనకు స్పష్టంగా అర్థమవుతుంది, విదేశాంగ విధానంలో చాలా ఆచితూచి వ్యవహరించాలి. మనం అనవసరంగా వాళ్ళ సమస్యలు మన సమస్యలుగా మార్చుకోవాల్సిన అవసరం లేదు. అదే సమయంలో మనం తప్పు అంచనాలకు వచ్చి భంగపడాల్సిన అవసరం లేదు. నాకు సమయం లేదు, 4 అయిపోతుంది అనుకున్నాను అపాయింట్మెంట్ అనేది. సార్ చిన్న విషయం, అసలు పాకిస్తాన్ మీడియేషన్ ఎలా చూడాలి సార్? ఒకటి, అరబ్ దేశాలకి పాకిస్తాన్ సున్నీ దేశం కాబట్టి మిత్ర దేశం, ఇస్లామిక్ దేశం కాబట్టి ఇరాన్ ఇంకొక దేశం కాబట్టి ఎంతో కొంత నమ్మకం ఉంటుంది. అంతకుమించి డొనాల్డ్ ట్రంప్ తో బాగా దోస్తీ అక్కడ అసంబంధికున్నది. రకరకాల కారణాలు చెప్తారు, వివరాలు నాకంటే నాగేశ్వర ఎక్కువ తెలుస్తాయి. అవన్నీ కూడా మంచి కారణాలు కావచ్చు, చెడు కారణాలు కావచ్చు, వ్యక్తిగత సంబంధాలు కావచ్చు, అవినీతి కావచ్చు, వేరే గణనలు కావచ్చు. వివిధ కారణాలు ఏ కారణమైనా సరే ఉంటుంది. మనం చూసుకోవాల్సింది పాకిస్తాన్ వల్లనైనా సరే
కనీసం మధ్యవర్తిగా ఉండి సయోధ్య కుదిరినట్లయితే మనం సంతోషపడతాం. పాకిస్తాన్ అనేది మనకు బాగాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సింది అక్కడ శాంతి కావడము. చైనా చెప్పిన మాట సరైన మాట. హార్మోన్ స్ట్రైట్ ఓపెన్ కావాలి, ప్రపంచానికి సరఫరా అంతరాయం తొలగాల, మన ఆర్థిక ప్రగతి ఆటంకం ఉండకూడదు. ఎవరు చేస్తారో మనకు అనవసరం, ఎవరు చేసినా మనకు ఓకే, మనకు అనవసరం సంగతి. కాబట్టి పాకిస్తాన్ పెద్దగా గొప్పగా అనుకోక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళ సమస్యల్లో వాళ్ళు మునితేలున్నారు. కానీ పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఇప్పుడు కూడా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ఇతర దేశాలను మంచిగా చేసుకోవడం, వాళ్ళతో సంప్రదింపులు చేసుకోవడం, ట్రాన్సాక్షనల్ అని చెప్పండి. ఆ ట్రాన్సాక్షనల్ పాలిటిక్స్ లో అవి ఆడితేన్నారు. అది పనికొస్తే మంచిది, సంతోషం. ఈ కారణంగా ఏ రూపంలో అయినా సరే ఈవేళ శాంతి మనందరికి అవసరం కాబట్టి, పాకిస్తాన్ శాంతికి ముందుకు వస్తుంది కాబట్టి శాంతి రావాలని కోరుకుంటే మళ్ళీ మనం మొహమ్మద్ కోపతో ముక్కును కోసుకున్నాం. పాకిస్తాన్ మనకి స్పర్ధలు ఉండొచ్చు, కానీ పాకిస్తాన్ ప్రజల మీద మనకేం కోపం లేదు. అక్కడ ప్రజలు నష్టపోతున్నారు తీవ్రంగా. అక్కడ ఆయిల్ ధరలు పెరిగినాయి, అక్కడ ఆర్థిక వ్యవస్థ అత్రపతనంగా ఉంది. దక్షిణాసియాలో ఎక్కడ ఆర్థిక వ్యవస్థ కష్టంలో ఉన్నా కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మన అందరికీ ఇది భాగం అవుతుంది. అంచేత మనం అందరి మీద కోరుకోవాలి, పాకిస్తాన్ చేస్తున్న దౌత్యం ఫలిస్తుందని కోరుకోవాలి. సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి జేపీ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు. సార్ ప్రొఫెసర్ గారు మీ కామెంట్స్. ఒకటి జేపీ గారు చెప్పినట్లు పాకిస్తాన్ చేసినా ఎవడు చేసినా వారు ఆగిపోతే సంతోషించాలి. పాకిస్తాన్ చేసింది గనక ఆ వారు ఆగిపోద్దని ఎట్లా కోరుకోకూడదు, అందులో డిస్ప్యూట్ లేదు. ఎందుకంటే అక్కడ వారు ఆగిపోదు. కానీ పాకిస్తాన్ దౌత్యము మాత్రం మనం ఇగ్నోర్ చేయాల్సింది కాదు. ఎందుకు ఇగ్నోర్ చేయాల్సింది కాదు అంటే పాకిస్తాన్ ఏదో గొప్ప దేశం అని కాదు. పాకిస్తాన్ మన ఫారిన్ మినిస్టర్ అన్నట్లు ఒక దళారీ దేశం, అదొక దిక్కుమాలిన దేశం, దాంట్లో డిస్ప్యూట్ లేదు. పాకిస్తాన్ జేపీ గారు చెప్పినట్టు ఇస్ ఎ ట్రాన్సాక్షనల్ కంట్రీ. ట్రంప్ కంపెనీకి క్రిప్టో డీల్ ఇచ్చాడు, ట్రంప్ నోబెల్ ప్రైజ్ కు రికమెండ్ చేశాడు, ట్రంప్ తో మినరల్ డీల్ కుదుర్చుకున్నాడు, ఒక పోర్ట్ ఇస్తున్నాడు. ఇలా ట్రాన్సాక్షనల్ పనులు ఇండియా చేయొద్దు, చేయకూడదు కూడా, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. అలాగే పాకిస్తాన్ బీయింగ్ ఎ ముస్లిం కంట్రీ వాళ్ళకు ఉండే లివరేజ్ వాళ్ళకు ఉండొచ్చు, నేను కాదని కూడా అన్నాడు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ సౌదీ అరేబియాతో డిఫెన్స్ అగ్రిమెంట్ ఉంది, ఇరాన్ తో కూడా వాళ్లకు బార్డర్ నేషన్ 900 కిలోమీటర్ బార్డర్ ఉంది. ఇవన్నీ ఒక ఫ్యాక్టర్సే. కానీ అందువల్ల పాకిస్తాన్ ఏదో గొప్ప పని చేసిపోయింది, దీంతో పాకిస్తాన్ ఏదో గ్రేట్ అవుతుందని నా బాధ కాదు. అది ఏం చేసినా గ్రేట్ కాదు, అదొక దరిద్ర దేశం, పక్కబడేద్దాం. కానీ మనం ఎందుకు చేయలేకపోయామన్నదే, మన విశ్వగురు ఏమయ్యారన్నదే మన బాధ. వాడి గురించి బాధ కాదు మనకు, వాడి భావన వాడికి ఏమి ఈ ఒక్క దాంట్లో వాడు గెలిచినా వాడు చేసేది లేదు కనుకారేం. కానీ ఐసోలేట్ పాకిస్తాన్ అన్నది మన ఫారిన్ పాలసీ. ఇది మన దేశం కొరకు, పాకిస్తాన్ కోసం కాదు కదా. మన దేశం కొరకు పాకిస్తాన్ మనం ఐసోలేట్ చేయాలి. వాడు ఈ వార్ తర్వాత ఐసోలేట్ అవుతున్నాడా, పెరిగాడా? ఇవాళ పాకిస్తాన్ సౌదీ అరేబియా మధ్య డిఫెన్స్ అగ్రిమెంట్, అందుకే మీరు గమనించండి, పహల్గాన్ తర్వాత ఆపరేషన్ సింధూర్ చేశారు మన వాళ్ళు. మరి మొన్న ఢిల్లీ దాడుల తర్వాత ఎందుకు చేయలే? సింపుల్ మీకు, ఢిల్లీ దాడుల తర్వాత పాకిస్తాన్ కో దేఖ్లేంగే అని అన్నాడు మన మోడీ. ఎందుకంటే లేడు మరి, ఎందుకంటే లేడు? అస్సాంలో ఎలక్షన్ ఉన్నా, బెంగాల్ ఎలక్షన్ అంటలేదు, మీరు గమనించండి. ఎందుకంటే నై దేఖ్ సక్తే ఓ సౌదీ అరేబియా హై ఉన్కా పాస్ అవి. ఇది మనకు నష్టం కాదా? ఇప్పుడు రేపు ఈ వారే పాకిస్తాన్ ఆపితే వారు ఆగినందుకు సంతోషపడాలి, కానీ పాకిస్తాన్ క్లౌడ్ మామూలుగా పెరుగుతుందా? అమెరికా దగ్గర, ఇరాన్ దగ్గర, మీకు గల్ఫ్ దేశాల వద్ద ఇంత క్లౌడ్ పాకిస్తాన్ పెరిగినాక పాకిస్తాన్ రోజు మనకు తీవ్రవాదాన్ని ఎగుమతి చేస్తుంటే రేపు మన సంగతి తేల్చాలంటే వీళ్ళందరూ కలిసి పాకిస్తాన్ కాపాడటానికి, అది మన ప్రమాదం కదా. మనం ఎందుకు ఎలా ఇగ్నోర్ చేయగలం దాన్ని? సో పాకిస్తాన్ ఏదో వాడు చేసినా మంచిదే అని ఊరుకోలేం కదా. అక్కడే మనం పాకిస్తాన్కి అవకాశాన్ని ఎందుకు ఇచ్చాము అన్నది క్వశ్చన్. మోడీ ఫారెన్ పాలసీ డిజాస్టర్ వల్ల ఏమైందంటే మనం క్రెడిబిలిటీ కోల్పోయాం. జేపీ గారు కూడా అంగీకరించారు. చూడండి, మన అంచనాలు తప్పుండే, కారణాలు ఏదైనా కానివ్వండి, అవర్ ఫారెన్ పాలసీ వాజ్ ఎ డిజాస్టర్. ఈ టైంలో మనం ఈ వెస్ట్ ఏషియా విషయంలో నరేంద్ర మోడీ తీసుకున్న విదేశాంగ విధానం తప్పుడు అంచనాలు అని చెప్పి జేపీ గారు కూడా చెప్తున్నారు. సో జేపీ గారు చాలా క్లియర్ గా చెప్పారు, కొన్ని అంచనాలు ఉండే మనకు అవి తప్పు, ఆచితూచి వ్యవహరించాల్సిందే అని. ఆచితూచి వ్యవహరించకపోవడం వల్ల భారతదేశ ప్రయోజనాలకు విఘాతం కలిగింది. ఓ దివాళకోర్ దేశం దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్న పరిస్థితి వచ్చింది కదా. థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర్ గారు.